Hi everyone, welcome back. Today we are going to talk about a powerful new feature in Figma. మనకి ఆల్రెడీ తెలిసిందే కదా ఫిగ్మా సైట్ గురించి మాట్లాడుకుంటున్నామని. యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అండ్ మీరు కూడా పక్క దీని గురించి తెలుసుకోవాలి కంప్లీటెడ్గా. దేనికంటే రేపు వచ్చే జాబ్స్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ రోల్స్కి మీరు ఉండాలి కదా మరి, అందుకోసం. అండ్ సేమ్ టైం మీకు కూడా ఒక స్కిల్ అనేది యాడ్ అవుతుంది మీ కెరీర్కి. ఓకేనా? సో ఇప్పుడు ఫిగ్మా సైట్ అంటే ఏమిటి? సింపుల్గా పాయింట్లో చెప్పాలంటే ఫిగ్మా సైట్ అలౌస్ యూ టు డిజైన్, బిల్డ్ అండ్ పబ్లిష్ వెబ్సైట్స్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఫిగ్మా వితౌట్ రిటర్న్ ఎనీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఎస్, మీరేమనుకుంటున్నారో అదే కరెక్ట్. ఇక్కడ మనకి నో HTML, నో CSS, నో జావా స్క్రిప్ట్, నో రియాక్ట్ జేఎస్, నో యాంగులర్, నో ఫ్రేమ్వర్క్స్, నో లైబ్రరీస్, జస్ట్ డిజైన్ అండ్ పబ్లిష్. డోంట్ వరీ, నేను ప్రాక్టికల్గా పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రతిదీ చెప్తాను. మీరు ఏం చేయాలంటే ఈ లెక్చరల్ వీడియో కొంచెం ఓపిక్గా వినాలి, సేమ్ టైం ప్రాక్టీస్ కూడా చేయాలి, అండ్ పక్కా నోట్స్ కూడా మెయింటైన్ చేయండి, సరేనా? మీరు కూడా లాస్ట్లో ఓన్గా ఒక పర్ఫెక్ట్ రెస్పాన్స్ అనేది ప్రాజెక్ట్ కూడా చేస్తారు. అది కూడా లాస్ట్లో నేనే ప్రొవైడ్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ చూడండి ఫ్రెండ్స్, అంతకుముందు చూసుకున్నట్లయితే వి యూజర్ ఫిగ్మా ఓన్లీ ఫర్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్స్ అండ్ ప్రోటోటైపింగ్, ఇలా పైన చేస్తూ ఉంటాం. తర్వాత మనం ఏం చేస్తాం, డెవలపర్స్ యూజర్ టు కన్వర్టింగ్ ది డిజైన్స్ ఇన్ వెబ్సైట్. బట్ కరెంట్లీ రైట్ నో ఇప్పుడు మనము ఫిగ్మా సైట్లోని డైరెక్ట్గా అన్ని పనులు అనేది అయిపోతున్నాయి. సింపుల్గా అన్ని పనులు అయిపోతున్నాయి. అంటే మనమే ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనమే వెబ్సైట్ చేసి రియల్గా పబ్లిష్ అనేది చేయొచ్చు, ఇంక్లూడింగ్ విత్ SEO. అంటే SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ సేమ్ టైం దీంతో పాటు ఫీచర్స్ సబ్ డొమైన్స్ ఉంది, CMS ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ ఇట్స్ కంప్లీట్లీ గేమ్ చేంజర్ ఫర్ UX డిజైనర్స్ అండ్ ఈవెన్ స్టార్ట్అప్ ఫౌండర్స్. సో వై దిస్ ఇంపార్టెంట్? ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకి? బికాస్ హ్యాస్ ది డిజైనర్స్ వీ ఆల్వేస్ వాంట్ టు షో రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ లైక్ ఇమేజెస్, ప్రోటోటైప్స్, PDF అండ్ బిహైండ్ లింక్స్, అలా కాదు, సరేనా? ఐ మీన్ మనకి ఫిగ్మా సైట్లో మనము పోర్ట్ఫోలియో వెబ్సైటు, VS కేస్ స్టడీ వెబ్సైటు, స్టార్టప్ ల్యాండింగ్ పేజ్, వర్క్షాప్ సైట్ పేజ్ అండ్ పర్సనల్ బయో వెబ్సైటు అండ్ CV కానీ రెజ్యూమే వెబ్సైట్ కానీ ఏమైనా చేయొచ్చు. ఎనీథింగ్ యూ వాంట్ టు షో ప్రొఫెషనల్లీ. డోంట్ వరీ, కంప్లీటెడ్గా మన స్టైల్లోని ఒక మంచి UX డిజైనర్ పోర్ట్ఫోలియో అనేది వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా ప్రాక్టికల్గా ట్రై చేయండి అండ్ నోట్స్ కూడా మెయింటైన్ చేయాలి పక్కాగా. అర్థమైందా? ఇంకా మనము పాయింట్కి వెళ్ళిపోదాం. మరి పాయింట్కి వెళ్ళే ముందు మీ సైడ్ నుంచి ఒక మంచి లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ అండ్ కామెంట్ పక్కా చేయాలి, సరేనా? సేమ్ టైం మీరు కూడా ఒక పని కూడా చేయాలి. నోట్స్ రాసే టైంలో ఇంక్లూడింగ్ దిస్ వీడియో, ఇంక్లూడింగ్ ఈ లెక్చరల్ వీడియోతో సహా ఒక మంచి పిక్ అనేది తీసి మీ లింక్డ్ఇన్లో పోస్ట్ అనేది అప్లోడ్ చేయండి. లైక్ ఇలా నేను ఫిగ్మా సైట్ స్కిల్స్ అనేది నేర్చుకున్నాను విత్ ది హెల్ప్ ఆఫ్ కోడూరు వెంకట కళ్యాణ్ సార్. సో నాకు ట్యాగ్ చేయండి అండ్ యూ క్యాన్ రైట్ సమ్ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్. అండ్ సేమ్ టైం క్యాప్షన్స్లో నన్ను కూడా మెన్షన్ చేయండి. మీరు పక్క పోస్ట్ చేస్తారని నమ్మకం పెట్టుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఎంతవరకు చేస్తున్నారో ఎంతవరకు చేయట్లేదో చూద్దాము. నేను కూడా చూస్తున్నాను అవన్నీ. సో ఇంకా మనము ప్రాక్టికల్గా వెళ్ళిపోదామా మరి? సో రైట్ నౌ మనమైతే ఫిగ్మా వెబ్ బేస్డ్ వర్షన్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మీరు రీసెంట్ అండ్ డ్రాఫ్ట్ ఫైల్ అక్కడ తీసుకోబోకండి ఫిగ్మా సైట్, ఎందుకంటే ఇది జస్ట్ డ్రాఫ్ట్ ఫైల్. ఇది మీరు ఇప్పుడు కంప్లీటెడ్గా ఆఫీషియల్గా చేస్తున్నారు పోర్ట్ఫోలియో. సో బెటర్గా మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ మీరు టీమ్ ప్రాజెక్ట్ అనేది కొత్తగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది, అంటే ఎట్లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మీ స్టార్టర్ వర్షన్లో ఉన్నారనుకుంటే అక్కడ పెద్దగా ఏమి డిస్ప్లే కాదు. అండ్ వాళ్ళు ఏం చూపిస్తారంటే ప్రొఫెషనల్ ప్లాన్ తీసుకోండి అని చెప్తారు. అండ్ ఒకవేళ మీకు ప్రొఫెషనల్ ప్లాన్ కావాలనుకుంటే మీరు ఫిగ్మాలో నుంచి ప్రొఫెషనల్ ప్లాన్ అనేది తీసుకోండి. అండ్ అక్కడైతే మనకి స్టార్టింగ్ మంత్లీగా చూసుకున్నట్లయితే 3,500 ఉండొచ్చు. అండ్ పర్ ఇయర్గా తీసుకున్నట్లయితే, అంటే ఇయర్ బేస్డ్గా తీసుకున్నట్లయితే ప్రొఫెషనల్ ప్లాను మీకు మంత్లీ 2,500 అలా రావచ్చు అనుకుంటాను నేను. అండ్ సో ఆ ప్రైసెస్లో ఎగ్జాంపుల్ మంత్లీ 3,000 ఉంది అనుకోండి, ఆ ప్రైసెస్లో నేను అప్లోడ్ చేయలేను అనుకుంటే అందులో మీకు 50% కూపన్ కోడ్ అనేది నా తరపు నుంచి మీకు ఇస్తాను. ఒకవేళ మీకు పక్క నీడ్ అనుకుంటే యూ క్యాన్ పింగ్ మీ ఇన్ పర్సనలీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ
నాకు మెసేజ్ చేయండి. ప్రొఫెషనల్ ప్లాన్ అనేది మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ విత్ కూపన్ కోడ్. ఎందుకంటే మనకి స్పెషల్గా ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ నుంచి మనకి మన ఇన్స్టిట్యూట్ నేమ్ తరపు నుంచి కూడా అప్డేట్ అనేది వచ్చింది. అంటే మనకి లైసెన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ 70-80 మెంబర్స్కి కూపన్ కోడ్ అనేది మనకి ఇచ్చారు. అంటే మన స్టూడెంట్స్కి స్పెషల్గా 50% కోడ్ అనేది ఇచ్చారు, మనకి ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ నీకు పక్క నీడ్ అనుకుంటే యూ క్యాన్ పింగ్ మీ పర్సనలీ. అండ్ సో సేమ్ థింగ్ హ్యాపెన్. స్టార్టర్ వర్షన్లో ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ కూడా ఏంటంటే లాక్ అయిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాక్ అయిపోయింది. అండ్ సేమ్ థింగ్ కొన్ని ఫైల్స్ కూడా ఏంటంటే ఎడిటబుల్గా చేయలేకపోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే వేరియబుల్స్ కానీ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఏం చేయలేకపోతున్నాం. మీకు ప్రొఫెషనల్ ప్లాన్ కావాలనుకుంటే పక్కా తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కరెంట్లీ నేర్చుకుంటున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, ఇంటర్వ్యూ టైంలో మీకు అసైన్మెంట్ ఇస్తారు చూడండి, మీరు బాగానే చేస్తారు, మీ వర్క్ బాగానే కనిపిస్తుంది. రేపు వాళ్ళకి షేర్ చేసేటప్పుడు మీరు అప్లై చేసిన కంపెనీస్ కానీ అండ్ ఫండ్స్ కానీ అండ్ ప్రోటోటైపింగ్స్ కానీ వాళ్ళకి కనిపి కొంతమందికి. సో అక్కడ కొంచెం నెగిటివ్గా ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో ఆ రీజన్తో మీరు ప్రొఫెషనల్ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బెటర్గా సేఫ్టీగా ఉంటుంది. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపెనీలో ఆటోమేటిక్గా మీకు యాక్సెస్ అనేది ఇస్తారు, నో నీట్ వరీ. అండ్ సో ప్రాక్టీస్ కానీ దేనికైనా ప్రొఫెషనల్ ప్లాన్ అంటే బెస్ట్ అని నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ దాకా మీరు వచ్చిన తర్వాత ఆ టీమ్ క్రియేట్ చేసిన తర్వాత టీమ్ క్రియేషన్లో EXA డిజైనర్ కళ్యాణ్ పోర్ట్ఫోలియోని నేను పెట్టుకున్నాను. మీకు నచ్చింది మీరు ఏమైనా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అండ్ ఫిగ్మా సైట్ పోర్ట్ఫోలియో కళ్యాణ్ నేను పెట్టుకుంటాను. అంటే నా పోర్ట్ఫోలియోని తర్వాత కంటిన్యూ. అండ్ ఈ పోర్ట్ఫోలియో నాకు ఏదైనా హెల్ప్ కావాలి, మీ మెంటర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కలీగ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఇష్టం, షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేసండి. క్రియేట్ ప్రాజెక్ట్. వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్లో ఏం లేవు అని చూపిస్తున్నారు. అండ్ ఇందులో మనము డిజైన్ చేయొచ్చు, ఫిగ్జామ్ చేయొచ్చు, స్లైడ్ చేయొచ్చు, పీపీటీలు చేయొచ్చు, బడ్జెట్ చేయొచ్చు, సైజ్ చేయొచ్చు, మేక్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సింపుల్ డ్రాఫ్ట్లో బేసిక్గా ఎలా ఉంటుందో సేమ్ హియర్, సేమ్ ఆల్ ఈజ్ సేమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఈరోజు మాట్లాడుకునేది సైట్, అంటే ఫిగ్మా సైట్ రైట్ సైడ్ మన బేటా అని ట్యాగ్ అనేది చూపిస్తుంది. అంటే ఆ మీనింగ్ చెప్పాలంటే అంటే బేటా అంటే ప్రజెంట్ మేము ఈ ఫిగ్మా సైట్లో మేము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేది చేస్తున్నాము, డెవలప్మెంట్ అనేది నడుస్తుంది. అండ్ ఇందులో కొన్ని బగ్ ఇష్యూస్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ బగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు టికెట్ అనేది రైట్ చేయండి అని చెప్తున్నారు. అండ్ సో బెటర్, ఇది కూడా ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉంది. ఇది 100% ఇంకా లాంచ్ చేయలేదు. కానీ ఇది రీసెంట్గా వచ్చింది, కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్. అండ్ సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే CMS కొన్ని ఫీచర్స్ అయితే ఇంకా రాలేదు. అండ్ ప్రొఫెషనల్ ప్లాన్ తీసుకుంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు, చూద్దాం. సో నా రిక్వైర్మెంట్ EXA పోర్ట్ఫోలియో కదా, మేబీ 100%కి 99% రావచ్చు అని నేను అనుకుంటాను. చూద్దాం, నో ప్రాబ్లం. ఫిగ్మా సైట్ అండ్ వీఆర్ అబౌట్ టు గెట్ ఏ ఫుల్ సీట్. నాకు ఆల్రెడీ ప్రొఫెషనల్ ప్లాన్ ఉంది కాబట్టి కంటిన్యూ. సో స్టార్టర్ ప్లాన్లో నేను ఫిగ్మా సైట్ ఓపెన్ చేయొచ్చు అంటే 100% చేయొచ్చు, వర్క్ అవ్వద్ది, కంప్లీట్లీ అన్నీ వర్క్ అవ్వద్ది. బట్ మల్టిపుల్ ఫీచర్స్ అనేది నీకు ఆప్షన్స్ అనేది రాదు. అండ్ లాస్ట్లో నీకు పబ్లిష్ అనే ఆప్షన్ కూడా మీకు కనిపించదు, అండ్ పబ్లిష్ కూడా కాదు. సో ఇదొకటి నెగిటివ్గా ఉంది. అండ్ రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఇప్పుడు మనము కంప్లీటెడ్గా ఇంటర్ఫేస్ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ జాగ్రత్తగా వినండి. అండ్ సేమ్ మన ఫిగ్మాలో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సేమ్ అదే ఇంటర్ఫేస్లో కంప్లీటెడ్గా ఉంది. ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం లేవు, ఆల్ ఈజ్ పర్ఫెక్ట్ ఐ థింక్. అండ్ బట్ నేను మళ్ళీ చెప్తాను, ఓపిక్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెఫ్ట్ సైడ్ మనకి ఫిగ్మా ఐకాన్ ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే బ్యాక్ టు ఫైల్స్ అండ్ యాక్షన్స్, ఫైల్ ఎడిట్, వ్యూ, ఆబ్జెక్ట్, టెక్స్ట్ అరేంజ్, ప్రిఫరెన్స్, ఓపెన్ ఇన్ డెస్క్టాప్, హెల్ప్ అండ్ అకౌంట్, అంటే అకౌంట్ సెట్టింగ్స్, ప్రొఫైల్ సెట్టింగ్స్ అండ్ మెయిల్ చేంజ్ చేయడం కానీ, డిజైన్ టోకన్స్ కానీ, అండ్ ఆ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేయడం కానీ, అండ్ డార్క్ థీమింగ్, లైటింగ్, ఇవన్నీ కామన్ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, అందులో అవే ఉంటాయి. ఇది వచ్చేసి ఫైల్, అంటే మన ఫైల్లో ఇది కాన్వాస్, ఫైల్ అండ్ కాన్వాస్ అన్న రెండు ఒకటే కనిపిస్తుంది. ఇది ప్లస్ అంటే ఇందులో మనకి ప్రీ బిల్ట్ బ్లాక్స్ అనేది అప్డేట్ అయ్యాయి. ఇక్కడ అంటే రెడీమేడ్ టెంప్లెట్ లాగా ఇక్కడ ఉన్నాయి. సేమ్ థింగ్ ఫ్రేమ్వర్క్లో ఎలా ఉందో A to Z సేమ్.
ఫిగ్మాలో చూసుకున్నట్లయితే ఇది ఫ్రేమర్ 2.0 అని వర్షన్ అని చెప్పొచ్చు మనం. ఇట్స్ వెరీ సింపుల్. ఫ్రేమర్తోనే కాంపిటీషన్గా ఫిగ్మా వాడు కూడా పబ్లిష్ చేశాడు. నేను ఆల్రెడీ 1 year బ్యాకే చెప్పేశాను, ఈ ఫ్రేమర్లో ఇలా ఉంది, ఫిగ్మాలో కూడా అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు ఫ్యూచర్లో అని కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను. సో ఇప్పుడు వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఈ ప్లస్ దగ్గర ఇన్సర్ట్ దగ్గర మనకి బ్లాక్ లైబ్రరీస్ 2 ఉన్నాయి. ఇక్కడ టాప్లో సెర్చ్ అంటే నీకేం కావాలి. ఎగ్జాంపుల్ నాకు ఫూటర్ కావాలనుకోండి. సో ఫూటర్ అంటే ఆ పర్టికులర్ సెక్షన్ తగ్గట్టుగా మనకి చూపిస్తున్నాయి. ఇవే ఉన్నాయి మా దగ్గర చూపిస్తున్నాయి బ్లాక్స్. అండ్ సో బ్లాక్లో మనకి పేజెస్ అంటే పేజెస్లో అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్యాణ్ exa.com/about.me అంటే అదొక పేజ్. అండ్ అబౌట్ తర్వాత కేస్ స్టడీస్ అదొక పేజ్, తర్వాత ఆర్టికల్స్ అదొక పేజ్, అట్లాగా పేజెస్ ఇవన్నీ. లైక్ మీకు మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే flipkart.com/electronics/మొబైల్ అదొక పేజ్, ల్యాప్టాప్స్ అదొక పేజ్, ఫర్నిచర్ అదొక పేజ్. సో అట్లాంటి కేటగిరీస్ ఐటమ్స్ ఇవి పేజెస్ అలాంటివన్నీ మనం చెప్పచ్చు. నావిగేషన్ అంటే టాప్ అండ్ బాటమ్ అంటే టాప్ హెడ్డింగ్ నావిగేషన్, బాటమ్ నావిగేషన్ అవే ఇక్కడ. సో అది చెప్పిన ఇక్కడే కొన్ని ఉన్నాయి ప్రజెంట్ మనకి నావిగేషన్లో. పేజెస్లో కూడా ఇవే ఉన్నాయి కొన్ని, బట్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నావిగేషన్లో ఇవే ఉన్నాయి మనకి. ఫ్యూచర్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ తర్వాత హీరోస్ అంటే హీరో సెక్షన్ అంటే మెయిన్ సెక్షన్. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏ డిస్ప్లే అవుతుంది చూడు, అది హీరో సెక్షన్. ఇందులో మనకి ఇవే ఉన్నాయి. అండ్ ఇవి కూడా తీసుకుని నో నీట్ వరీ. నీకు క్లియర్గా ప్రాక్టికల్గా A-to-Z నా పోర్ట్ఫోలియోని ఎలా చేస్తానో మీరు కూడా అలానే చేయండి. మీరు ఈ వీడియోలో కంప్లీటెడ్గా మీరు పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసేసి పబ్లిష్ అనేది చేస్తారు. ఓకేనా? అండ్ నౌకరీలో పెట్టుకోండి, లింక్డ్ఇన్లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. ఓకేనా? డోంట్ వరీ. అండ్ ఫీచర్స్ అంటే లైక్ మెయిన్ పేజీలో కానీ ఆర్టికల్స్లో కానీ బ్లాగ్స్లో కానీ ఎక్కడైనా ఫీచర్స్ యాడ్ చేస్తాం కదా, లైక్ కొటేషన్స్ కానీ టెస్టిమోనియల్స్ కానీ అండ్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ ఇమేజ్ అట్లాంటివి ఫ్రీక్వెంట్లీగా ఉంటాయి చూడండి. అట్లాంటివి లైక్ కార్డ్స్ కానీ అట్లాంటివి అనుకోండి. అండ్ ఇవి ఫీచర్స్. ఎంబెడర్స్ అంటే లైక్ సో ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు, URL లేకపోతే HTML అంటే మన వెబ్సైట్లో ఏదైనా HTML లింక్ కూడా డిస్ప్లే అనేది చేయొచ్చు. లైక్ ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డిస్ప్లే చేయాలి. సో లింక్డ్ఇన్ నా ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇట్లాగా నేను HTML లాగా ప్రొవైడ్ చేస్తాను, అంటే ఐఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ యూట్యూబ్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో వేరే లింక్స్ కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. లైక్ నేను స్వరూప్తో పాడ్కాస్ట్ చేశాను అండ్ ఆ లింక్ తీసుకొచ్చి నేను ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. లేకపోతే నా క్లాసెస్ అండ్ నా డెమో క్లాసెస్, నా వీడియో క్లాసెస్ నా పోర్ట్ఫోలియోలో ఇలా పెట్టుకుంటాను. అంటే రీసెంట్ నా వీడియో ఎలా వచ్చిందని పెట్టుకోవచ్చు. అండ్ గూగుల్ మ్యాప్ అంటే నా ఆఫీస్ ఎక్కడ, నేను ఎక్కడ ఉంటాను, నా ఆఫీస్ లొకేషన్ ఎక్కడ అలా పెట్టుకోవచ్చు. అండ్ సో ప్రాజెక్ట్స్ మనం చెప్పుకుంటున్నాం కదా లాస్ట్లో, లైక్ అండ్ రెస్టారెంట్ పేజ్ కానీ, కార్ వాషింగ్ కానీ, కార్ అండ్ బైక్స్ బుకింగ్ కానీ అక్కడక్కడ కొన్ని ఆఫీస్ లొకేషన్స్ కూడా పెడతారు చూడు లాస్ట్లో. సో అట్లా గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ టైప్ ఫామ్, గూగుల్ ఫామ్ 2 ఒకటే, బట్ డిఫరెంట్ కంపెనీస్. టైప్ ఫామ్ అంటే లైక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళ వివరాలు ఇచ్చి నాకు వస్తాయి అన్నమాట. లైక్ ఇప్పుడు నా ASTelugu.comలో లాస్ట్లో ఫామ్ ఉంది, అట్లాంటిది సేమ్. ఆ గూగుల్ ఫామ్, టైప్ ఫామ్ 2 ఒకటే. అండ్ లోటివ్ ఫైల్స్ అంటే థర్డ్ పార్టీగా లోటివ్ ఫైల్స్లో అందులో అడ్వాన్స్డ్ యానిమేషన్స్, జిప్స్, వెక్టర్స్, ఇలిస్ట్రేషన్స్ అంటే కొన్ని స్క్రీన్స్లో పెడుతూ ఉంటారు. అంటే ఆటోమేటిక్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాగా కొన్ని అడ్వాన్స్డ్గా ఉంటాయి యానిమేషన్స్. అవి లోటివ్ ఫైల్స్ అక్కడ నుంచి లింక్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. కానీ లోటివ్ ఫైల్స్ ఇది లిమిటెడ్ క్రెడిట్స్, అంటే అంత హై క్వాలిటీ కాదు. సో లోటివ్ ఫైల్స్ ఈస్ లిమిటెడ్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అకౌంట్ సెటప్ చేసుకొని అందులో కొన్ని 5 or 10 ఇస్తారు నాకు తెలిసి. అండ్ తర్వాత విమియో అంటే వీడియో తీసుకొచ్చి పెట్టచ్చు, అంటే లింక్ తీసుకొచ్చి పెట్టచ్చు. సపరేట్గా మనం వీడియో పెట్టుకోవచ్చు కదా, ఇది ఎందుకు విమియో అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆ కంపెనీ వాడు ఫిగ్మా వాళ్ళతో పార్ట్నర్ అయ్యాడు అంతే. అంటే వాళ్ళు పార్ట్నర్గా వీళ్ళు పెట్టుకున్నారు. కానీ విమియోలో ఒక బెనిఫిట్ ఉంది. ఇప్పుడు లైక్ నేను ఏదైనా ఇప్పుడు రెజ్యూమే తగ్గట్టుగా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కరెంట్ అప్డేటెడ్గా నేను వీడియో షూట్ తీసి నేను నార్మల్గా మాన్యువల్గా పెడతాను. ఇప్పుడు మాన్యువల్గా మనం ఇక్కడ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, సపరేట్గా తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు.
లైక్ ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ విమియోలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి, అంటే ఒక్క లింక్ పెడతాం మనం లైక్ గూగుల్ డ్రైవ్ ఒక లింక్ పెడతాము. ఆ గూగుల్ డ్రైవ్ లోపల మన ఫైల్స్ ఉంటాయి చూడు, అందులో డిలీట్ చేసిన అప్డేటెడ్గా పెట్టుకున్న ఆ లింక్లోనే ప్రివ్యూ అనేది కనిపిస్తుంది మనకి. సో అదొక అడ్వాంటేజ్ అని మనం చెప్పచ్చు. అండ్ సో ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటాను. బ్లాగ్స్ తర్వాత లైబ్రరీస్, సేమ్ ఫిగ్మాలో లైబ్రరీస్ ఎలా ఉంటాయో లైక్ కిట్ కానీ iOS కిట్, మొబైల్ కిట్, కాంపనెంట్స్ అందులోనే స్టోర్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి సెర్చ్, అంటే పర్టికులర్గా నా కాంపనీస్ కానీ, నా ఐకాన్స్ కానీ, అండ్ నా లోగో కానీ ఎక్కడెక్కడ ఏముంది, సో ఏదైనా పర్టికులర్ సెర్చ్ చేసేటప్పుడు అండ్ ఎగ్జాంపుల్ ఏదైనా కళ్యాణ్ ప్లేస్లో రేపు ఫ్యూచర్లో కళ్యాణ్ EXE అని పెట్టాలి. సో రీప్లేస్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. వస్తుంది అనుకున్నా, తెలిసి వస్తుంది అనుకుంటాను. రీప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ కళ్యాణ్ ఉందో రీప్లేస్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కళ్యాణ్ అని పెట్టాను అనుకోండి. అండ్ సో కళ్యాణ్ అని పెట్టాను. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో నేను నా లోగో కళ్యాణ్ EXE డిజైనర్ EXE అని పెట్టుకుంటా, రీప్లేస్ ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. సో అదొక బెనిఫిట్ ఉంది. సెర్చ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడికి మనకి ఇంకా సెర్చ్ కింద మేక్ అంటే మనము లైక్ మిడ్ జర్నీ కానీ అలా అనుకోండి. మీరు ఏదైనా కోడ్ రాసేటప్పుడు అది జనరేట్ అవ్వద్దు అంతే, ఓకేనా. అండ్ నేను చూపిస్తాను, నో నీట్ వరీ. అండ్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి చార్ట్ ఉంది, అంటే చార్ట్ చేసుకోవాలి. చార్ట్ చేసేటప్పుడు చార్టింగ్ ఐ థింక్ చార్ట్ ఏది ఎక్కడ ఇక్కడ కోడ్ ఎందుకు చూపించింది నాకు, 1 సెకండ్. ఇది క్లిక్ చేసిన చార్ట్ అంటే అక్కడ చార్ట్ రావాలి ప్రాంప్ట్ లాగా. ఎందుకు వచ్చింది ఇప్పుడు స్ప్లిట్ అని క్లిక్ చేస్తాను, రాలేదు. కోడ్ అంటే ఇది కోడ్, వి అగ్రీ. చార్ట్ స్ప్లిట్ ఎందుకు రాలేదు, సో బేటా వర్షన్ కాబట్టి మేబీ ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ దీని తర్వాత మీ కింద అంటే ఇది ఏఐ ఫీచర్, ఏఐ ఫీచర్ అది. అండ్ దీని కింద CMS అంటే కమ్యూనిటీ, ఇది మన ఇండియాకి కమ్యూనిటీలో వస్తుంది. అండ్ ఈ CMS ఆప్షన్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఇది నా డెలైట్ కంపెనీలో వేరే అమ్మాయి యూరోప్లో ఉంది, వాళ్ళకి CMS ఆప్షన్ అనేది వచ్చింది, నేను చూసాను, బాగుంది. అందులో ఏం లేదు, మన కేస్ స్టడీస్ కానీ ఏమైనా పెట్టేటప్పుడు రేపు ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకోండి, అట్లాంటి కేసెస్లో మన CMS ద్వారా అడ్మిన్ ద్వారా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే పబ్లిక్ చేసుకుంటే సింపుల్గా ఒక పని అయిపోద్ది. సో CMS మీన్స్ అయితే ఇంకా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకుంటాను. అండ్ తర్వాత సైట్లో మనకి జనరల్గా చూసుకుంటే మన సైట్ టైటిల్ కానీ లైక్ ఇక్కడ అన్టైటిల్ ఫిగ్మా సైట్ అలా ఉంది సైట్ టైటిల్. అండ్ సో సైట్ డిస్క్రిప్షన్ అంటే లైక్ ఏదైనా మీరు ఓపెన్ చేసేటప్పుడు పైన ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ ఏం కావాలి, ఇయర్ ఫోన్స్ అమెజాన్ కొడతాను. సో ఇది వచ్చేసి సైట్ టైటిల్ నేము, ఇది డిస్క్రిప్షన్. అండ్ ఇవి బ్యానర్స్ ఇలా అనుకోండి. సో ఇది సైట్ టైటిల్, ఇది డిస్క్రిప్షన్, ఇది ఫైవ్ ఐకాన్ ఇలా అనుకోండి. మీరు సార్ చూడండి, ఇది సైట్ టైటిల్ వచ్చేసి ఇది అనుకోండి, సైట్ టైటిల్ మీరు అనుకోండి. ఇది సైట్ డిస్క్రిప్షన్, ఇది డిస్క్రిప్షన్ అనుకోండి. అండ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇయన్ అంటే ఎగ్జాంపుల్ ఇయన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటుంది. గూగుల్ అనాలిటిక్స్ ఐడి అంటే సపరేట్గా రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వద్ది. సో పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్కి అది అవసరం లేదు. యాక్సెసిబిలిటీ తెలిసిందే. అండ్ సో యాక్సెసిబిలిటీ అంటే ఇంక్లూడింగ్ లింక్స్ అండ్ ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. యానిమేషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ లైక్ ఇప్పుడు వాళ్ళ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే మన వెబ్సైట్ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. అదే ఇక్కడేం లేదు. ఇమేజెస్ 5 ఐకాన్ అంటే ఇప్పుడు మీరు ఫిగ్మాలో ఇక్కడ ఐకాన్ చూడు, అది 5 ఐకాన్, ఇది కూడా 5 ఐకాన్. అండ్ ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ అమెజాన్ వాళ్ళ లోగో వస్తుంది, ఇక్కడ సీక్రెట్ లోగో వస్తుంది, అది 5 ఐకాన్. అండ్ సోషల్ షేరింగ్ ఇమేజ్ నేను చెప్పాను కదా, ఏదైనా మన సైట్ వచ్చినప్పుడు ఈ బ్యానర్ ఇమేజ్ ఇట్లాంటివి కనిపిస్తాయి మనకి సైడ్గా, అంటే కొన్ని బ్రౌజర్స్లో కొన్ని డిస్ప్లే అవుతాయి. సో ఆ రీజన్తో వీళ్ళు అడిగారు, ఇక్కడ పెట్టుకోవచ్చు మన ఇష్టం, కానీ సైజ్ మాత్రం డిఫరెంట్. 5 ఐకాన్కి స్క్వేర్లో ఉంది 1:1. అండ్ సో సోషల్ షేరింగ్కి 1200 విత్ 630 అలా చేసుకోవాలి, నేనే చేస్తాను. అండ్ సైట్ యాక్సెస్ పాస్వర్డ్ ఏమైనా కావాలా ఏంటని అడుగుతున్నారు. కుకీస్ అంటే వెబ్సైట్ కుకీస్ ఏమైనా పెట్టాలా ఏంటి, డెవలప్మెంట్ రిలేటెడ్గా అని అడుగుతున్నారు. సో మన ఇష్టం పెట్టుకోవాలి వద్దని మన చాయిస్ అది. ఇది కస్టమ్ కోడ్, స్టార్ట్ ఆఫ్ హైట్ ఇంక్లూడ్ ఎనీ కస్టమ్ కోడ్ ఫర్ యాడ్ ట్రాకింగ్ ఆర్ అనాలిటిక్స్, ఎండ్ ఆఫ్ హైట్, స్టార్ట్ ఆఫ్ బాడీ, ఎండ్ ఆఫ్ బాడీ మిడిల్లో. సో ట్రాకింగ్ కానీ లేకపోతే అనాలిటిక్స్ లైక్ యాడ్ ట్రాకింగ్, లైక్ సింపుల్గా గూగుల్ యాడ్స్
వాళ్ళ ఎంబెడెడ్ కోర్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. లైక్ సింపుల్గా మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఫోన్పేలో అమౌంట్ పే చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు కింద కొన్ని యాడ్స్ వస్తాయి చూడు. యాడ్స్లో మీరు ఇప్పుడు ఏదైనా బుక్ మై షో యాడ్ వస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీరు టికెట్ అనేది బుక్ చేసుకుంటారు. సో మీరు పర్చేస్ చేశారు అండ్ ఆ బుక్ మై షోకి అమౌంట్ వచ్చింది. ఆ బుక్ మై షోకి సపరేట్గా ట్రాకింగ్ అనేది ఉంటుంది, అనలిటిక్. సో వీళ్ళు ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నారు, వీళ్ళకి ఇంత కమిషన్ అనేది ఇవ్వాలి. సో సేమ్ థింగ్ మన దాంట్లో కూడా గూగుల్ యాడ్స్ అండ్ డిఫరెంట్ యాడ్స్ అక్కడ నుంచి కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టచ్చు. పెట్టుకొని ఏదైనా యాడ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. డిపెండ్స్ ఆన్ మన పోర్ట్ఫోలియో ఇండస్ట్రీ తగ్గట్టుగా ఏం యాడ్స్ వస్తాయో. జనాలు ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా పర్చేస్ చేసుకుంటే నాకు కమిషన్ వస్తుంది, వాళ్ళకి వస్తుంది. అంత డిఫరెంట్ ఆడేం లేదు. అండ్ ఇంకా డొమైన్ అంటే బేసిక్ డొమైను. ఐ థింక్ సబ్ డొమైన్ ఏమి ఇవ్వలేదా, లాస్ట్లో చూద్దాము, పబ్లిష్ చేయలేదు కదా. ఫాంట్, సో కస్టమ్ ఫాంట్. ఇప్పుడు హోమ్లో కూడా పేజ్ టైటిల్ అంటే మెయిన్ index.html మెయిన్ హోమ్. దానికి ఏం పేరు పెట్టాలి, దానికి ఏం మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అంటే SEO కీవర్డ్స్ అవన్నీ ఇందులో ఇవ్వాలి. అండ్ లాంగ్వేజ్ అండ్ సోషల్ షేరింగ్ ఇమేజ్ ఇవన్నీ ఇందాక ఎలా ఉందో సేమ్ సిమిలర్, పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మనం ఫైల్కి వెళ్ళిపోదాము. సో ఫైల్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్టైటిల్డ్ అంటే మన ప్రాజెక్ట్ నేమ్ కళ్యాణ్ పోర్ట్ఫోలియో అని పెట్టాను. రైట్ సైడ్ కూడా ఒకటి పెట్టాలని మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాడు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి మినిమైజ్ అంటే హైడ్ చేయొచ్చు అంత ఇంకేం లేదు. దీని కింద వచ్చేసి ఫిగ్మా సైట్ పోర్ట్ఫోలియో కళ్యాణ్ అంటే అక్కడ మెయిన్ ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ అది. పబ్లిష్ అంటే వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనం పబ్లిష్ చేస్తాము. ఇక్కడ వెబ్ పేజెస్, సో ప్రైమరీగా మనకి హోమే వస్తుంది. అండ్ ప్లస్ కొడితే పేజెస్ వస్తాయి, మనకి పేజెస్ వస్తాయి అంతే. లైక్ పేజెస్ మీనింగ్ కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే, సో దాని గురించి చెప్పాల్సింది ఏం లేదనుకుంటాను. పేజ్ అంటే ఇప్పుడు హోమ్లో టాప్ నావిగేషన్ బార్లో కేస్ స్టడీస్ కానీ అబౌట్ కానీ నా లొకేషన్ కానీ ఇది క్లిక్ చేసేటప్పుడు home/location అండ్ ఇట్లాంటివి. సో అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇవి లేయర్స్. సో మనకి డిఫాల్ట్గా మనకి ప్రైమరీ డెస్క్టాప్లో వచ్చింది. అంటే మెయిన్ దీని మీద ఫోకస్ పెట్టాలి డెస్క్టాప్. లేదు నాకు డెస్క్టాప్ అవసరం లేదు అనుకునే డిలీట్ చేసిన తర్వాత ప్రైమరీ మొబైల్కి వస్తుంది ఆటోమేటిక్గా. లేదు నాకు డెస్క్టాప్ సపరేట్గా ఉండాలి, మొబైల్ వరకే కావాలనుకుంటే రైట్ క్లిక్ తీసుకొని ప్రైమరీ ఆప్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ థింక్ ఇక్కడ ఉందనుకుంటాను సెట్ ప్రైమరీ. ఇది ప్రైమరీ. ఓకే, ఇలా చేసుకోవచ్చు మనం. యాజ్ ఆఫ్ నౌ నేను మొబైల్ వర్షన్ డిలీట్ చేస్తున్నాను. లాస్ట్లో డెస్క్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ 3 చేద్దాము. కొంచెం మీ సైడ్ ఓపిక్గా వినాలి, సరేనా? ఇక్కడ ఇదంతా కంప్లీట్లీ కాన్వాస్. ఈ కాన్వాస్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, సింపుల్ గ్రే కలర్. లేదు ఇది సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒపాసిటీ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. దీని రైట్ సైడ్ గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ఫిగ్మాలో ఎలా ఉందో సేమ్ డూప్లికేట్ అంతే. కానీ ఇక్కడ డిజైన్ కంప్లీట్లీ ఒకటే, ఇంటరాక్షన్ ఒకటే చేంజ్ అయింది. అంటే ప్రోటోటైప్లో ఇంటరాక్షన్ వచ్చింది. ఈ ఇంటరాక్షన్ ఎక్సలెంట్, నన్ను అడిగితే సూపర్ అంతే. అండ్ దీని తర్వాత ఫిట్ అనుకుంటాను, జూమ్ ఫిట్ అంటే తగ్గించుకోవడం పెంచుకోవడం అట్లా జూమ్ ఫిట్ అట్లాంటివి సేమ్ తెలిసిందా మనకి. ఇంకేముంది, ఇంకేం లేదు ఇక్కడ. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఫిగ్మా డిజైన్ టూల్ లాగా ఇది మూవ్ చేయడం అట్లాగా. అండ్ హ్యాండ్ టూల్ అంటే ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ జరపడము. ఇది స్కేల్ అంటే ఒక పర్టికులర్గా ఏదైనా సెక్షన్ స్కేల్ చేయాలనుకుంటే స్కేల్ చేయడం. అంటే ఇప్పుడు ఇంచెస్ ఎంత ఇంచెస్ ఉన్నా కూడా ఎంత స్కేల్ చేసినా అన్ని స్క్రీన్స్కి ఈక్వాలిటీగా చూపించాలి అట్లాగనమాట, అది స్కేలు. అండ్ దీని తర్వాత చూసుకున్నట్లయితే సెక్షన్ అంటే ఈ సెక్షన్ కళ్యాణ్ చేస్తున్నాడు, అండ్ ఇంకొక సెక్షన్ రమేష్ చేస్తున్నాడు, ఇంకో సెక్షన్ అండ్ రమ్య చేసింది. అట్లాగా డిఫరెంట్గా సెక్షన్ నేమ్స్ పెట్టుకొని డిజైన్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇది కంప్లీట్లీ మన పర్సనల్ పోర్ట్ఫోలియో కాబట్టి, కంప్లీట్లీ నా ప్రాజెక్ట్ కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. సో ఇక్కడ రూల్స్ ఏం లేవు మన సైడు. అంటే ఇది సెక్షన్, ఇది వెబ్ పేజ్ అంటే ఇంకో వెబ్ పేజ్ కావాలి అలా పెట్టుకోవచ్చు మన వెబ్ పేజ్. లేదనుకుంటే ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు వస్తుంది. అండ్ తర్వాత మనకి సపరేట్గా ఫ్రేమ్ తీసుకోవాలి. ఎందుకంటే మన వెబ్సైట్లో ఏదైనా డిస్ప్లే చేసుకోవాలనుకుంటే ఫ్రేమ్ అంటే సోషల్ మీడియా బ్యానర్ చేయాలి, ఇందులోనే క్రియేట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని అందులో పెట్టచ్చు. లేదు ఇదే ఫ్రేమ్ తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవచ్చు. అంటే సపరేట్గా ఆర్ట్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని ఛాన్స్ ఇచ్చారు అంతే. అండ్ ఇది వచ్చేసి ఎంబెడెడ్ అంటే లైక్ ఇక్కడ నేను ఏదో సంథింగ్ అంటే మన వెబ్సైట్లో ఏదో ఎంబెడెడ్ పెట్టాలి, HTML ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. రైట్ సైడ్
URL HTML ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. ఐ థింక్ ఇక్కడ కూడా ఉందనుకుంటాను. ఎంబెడెడ్ ఇక్కడ కూడా ఉంది. సో 2 ఒకటే ఇది. అండ్ దీని తర్వాత మేక్ లెఫ్ట్ సైడ్ ఇచ్చేది చూడండి, అదే మేక్. ఇక్కడ ఇప్పుడు మేక్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా కోడ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ జనరేట్ అయిపోతుంది మనకి మేకు. అండ్ అంటే క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్గా కోడ్ వచ్చింది. ఈ కోడ్ చూసుకున్నట్లయితే ఇట్స్ లుక్ రియాక్ట్ JS లాగా ఉంది కదా, రియాక్ట్ JS. అండ్ చార్ట్ ఇక్కడ ఏమైనా వస్తుంది చూద్దాం. చార్ట్ సో ఇక్కడ వర్క్ అయింది. ఇందాక అక్కడ రాలేదు కదా, ఇక్కడ వర్క్ అయింది. చార్ట్ అంటే బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. అండ్ ఏ ఫీచర్ నాట్ అవైలబుల్ ప్రజెంట్ లేదని చెప్తున్నారు వాళ్ళు, చెప్పేశారు. స్ప్లిట్ అంటే చార్ట్ కోడ్ 2 వస్తున్నాయి. సో ఆ చెప్పిన కోడ్. సో ఇంపోర్ట్ ఇవన్నీ ఏంటంటే హూక్స్ రిలేటెడ్గా ఉన్నాయి. సో రియాక్ట్ JS సంబంధించిన లైబ్రరీస్ కొన్ని ఉన్నాయి బయట. లెట్ మీ గో. రియాక్ట్ JS యానిమేషన్స్ లైబ్రరీస్ ఉన్నాయి ఆల్రెడీ. వీటి గురించి నాకు తెలిసివి. అంటే రీసెంట్గా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కూడా వీటి మీదే మేము చేసాము. అండ్ డాగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్స్ బటన్స్ కానీ ఇవన్నీ మనము కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఈ కోడ్ కావాలనుకుంటే మీకు ChatGPT హెల్ప్ కానీ అండ్ జెమినీ AI కానీ అక్కడనే తీసుకోవచ్చు. అండ్ మర్చిపోయాను, ఇందాక ఒక న్యూస్ విన్నాను. జెమినీ AI ఉంది కదా, జియో కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాను. అదొక్కసారి చూడండి. అండ్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అనుకుంటున్నాను. 30,000 $35,000 మనీ అనేది సేవ్ చేయొచ్చు అంట. అదొకసారి చూడండి. అండ్ సో ఈ కోడ్ మనము బయట నుంచి ఒకటి కాపీ పేస్ట్ చేసి చూద్దాము, ఏదైనా వర్క్ అవుద్దా లేదో చూద్దాము. లైక్ ఇది టెక్స్ట్ కరేసారా, ఓహో. సో ఇట్లాంటి అన్నీ పెట్టుకోవచ్చు మనము. అండ్ యానిమేషన్స్, సో బటన్ యానిమేషన్, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్, సో లిక్విడ్ ఎదర్, ఓ సూపర్ బాగుంది కదా. సేమ్ థింగ్ ఇట్లాంటిదే. ఇప్పుడు మనం కోడ్ ఇచ్చాను చూడండి, ఇక్కడ మన కోడ్ ఇచ్చాను చూడండి, చూడండి ఇది మేక్ కోడ్ ఇట్లా ఇచ్చాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు ఈ బ్యాక్గ్రౌండ్ చూడు, అది కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు. అంటే కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు. బట్ ఐ థింక్ అన్నీ సపోర్ట్ అవుతాయిలో నాకు తెలియదు. అక్కడైతే మనకి ఇంపోర్ట్ హూక్స్ అనేది వచ్చినాయి కాబట్టి ఇది సపోర్ట్ అవుద్ది. అండ్ లెట్ మీ చెక్ అనదర్ థింగ్ ఇలా ఉంది ఇది కోడ్. వేర్ ఈస్ కోడ్? ఓకే, కాపీ. లెట్స్ చెక్, డబుల్ క్లిక్, కాపీ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏమైనా డిస్ప్లే అవ్వాలి, మేబీ స్లోగా లోడ్ అవుతుంది. వచ్చిందా? ఐ థింక్ వచ్చిందో లేదో నాకు కూడా తెలియదు. ఇక్కడ ఏం కనిపించలేదు మనకి. రీలోడ్ క్లోజ్ చేస్తాను. ఒక్కసారి అది అంటే ప్రివ్యూ చేసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేయాలి, ప్రివ్యూ. ఐ థింక్ ఏం రాలేదు అనుకుంటాను, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. లెట్ మీ చేంజ్ ఫీల్ కలర్ బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఐ థింక్ ఏం రాలేదు. మేబీ డిఫరెంట్ ఏదైనా ట్రై చేద్దామా. అండ్ ఐ థింక్ ఇది కూడా బాగుంది కదా. అండ్ కోడ్ కాపీ. సంథింగ్ went wrong with the properties panel and we logged the issue. Try refresh the page to get it back to normal. Refresh page వచ్చింది. ఇక్కడ మనం రీఫ్రెష్ చేయాలి. అంటే చాలా సేపు నుంచి అలా ఉంది కాబట్టి రీఫ్రెష్ చేయాలి. ఐ థింక్ ఇప్పుడు వచ్చిందిలే, వచ్చింది, ఇదిగో వచ్చింది. అండ్ ఏదది ప్రివ్యూ. ఐ థింక్ కలర్ రాలేదు, వచ్చింది. ఐ థింక్ కలర్ చేంజ్ చేయాలనుకుంటాను. ఇక్కడ ఏమన్నా RGB కలర్స్ ఏమైనా ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. లెట్ మీ చెక్. ఐ థింక్ నాకు ఐడియా లేదు డెవలప్మెంట్. ఇక్కడెక్కడో RGB కలర్ కానీ గ్రిడ్ కలర్ దొరికింది. గ్రిడ్ కలర్ లేదు, గ్రిడ్ కలర్. ఐ థింక్ కోడ్ ఇది, కోడ్ గ్రిడ్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ ఉంది. ఆ బ్లూ ఉంది ఇక్కడ మనకి వైట్ కలర్లో ఎందుకు వచ్చింది? ఐ థింక్ మేబీ కోడ్ గ్రిడ్ సైజ్, నో ప్రాబ్లం. బట్ ఎనీవే వర్క్ అవుతుంది, ఇట్స్ వర్కింగ్. బట్ మరి 100% రిజల్ట్ వస్తుందని వాళ్ళు కూడా చెప్పట్లేదు ఫిగ్మా వాళ్ళు. కానీ ఇలా పెట్టుకోవచ్చు అని ఆప్షన్ ఉందని నేను చెప్తున్నాను. ఇక్కడ మనము మేక్ ఎంబెడర్ చూసుకున్నాము. ఇంకా తర్వాత రెక్టాంగిల్, లైన్ ఇవన్నీ తెలిసిందే. ఇది పెన్, పెన్సిల్ తెలిసిందే. ఇది ఇమేజ్ అంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇది టెక్స్ట్, ఇది కామెంట్, ఇది యాక్షన్స్, ప్లగిన్స్. ఐ థింక్ ప్లగిన్స్ ఆప్షన్ ఇవ్వలేదా?
ఐ డోంట్ నో ప్లగిన్స్ ఆప్షన్స్ లేవు ఇక్కడ వెయిట్ చేసి ప్లగిన్స్ ఆప్షన్ లేదు ఇక్కడ ఫిగ్మా సైట్లో ఇది ఒక ఆప్షన్ లేదు మేబీ ఫ్యూచర్లో రావచ్చు ఇది కామెంట్ తెలిసిందా మనకి కామెంట్ సో ఇప్పుడు నార్మల్గా వెళ్ళిపోదాము రైట్ సైడ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ మనం ఏమేమి ఇస్తామో ఇక్కడ ఆటోమేటిక్గా రైట్ సైడ్ ప్రాపర్టీస్ అయితే వస్తాయి తెలిసిందే కదా అండ్ వన్ మోర్ థింగ్ మీరు రియల్ టైంలో డైరెక్ట్గా అలా చేయబాకండి అండ్ ఒకసారి మీ టీమ్ లీడ్ కానీ ప్రోడక్ట్ మేనేజర్స్ కానీ అడగండి సార్ వేరియబుల్స్ కానీ స్టైల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని అడగండి అడిగి మీరు ప్రొసీడ్ చేయండి అండ్ ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ప్రాజెక్ట్ కాబట్టి వేరియబుల్స్ స్టైల్స్ ఏం అవసరం లేదు నా వరకు నేను ఓన్గా చేసుకుంటున్నాను అంతే కాబట్టి సో రూల్స్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు మన చాయిస్ అది ఇది మన ప్రాజెక్టు సో బేసిక్ ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్లో స్టైల్స్ వేరియబుల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం ప్రొసీడ్ చేయాలి అంటే లైక్ ఏ ప్రిన్సిపల్స్ కాంట్రాస్ట్ అండ్ కలర్స్ అండ్ టైపోగ్రఫీ లేఅవుట్ గ్రిడ్స్ స్పేసింగ్స్ ఫాంట్ సైజెస్ గోల్డెన్ బ్రష్ ఫాంట్ సైజెస్ ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి అవును కదా అండ్ సో ఇప్పుడు మనము పాయింట్కి వెళ్ళిపోదాము సో ఇప్పుడు మనం A to Z మన పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేద్దాం సో బేసిక్గా పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సో కామన్గా టాప్ అండ్ బాటంలో హెడర్ ఫూటర్ అది కామన్ అది అండ్ సో హెడర్లో నావిగేషన్ హెడర్లో లెఫ్ట్ సైడ్ నా టెక్స్ట్ లోగో కానీ నా ఏదైనా లోగో కానీ అండ్ రైట్ సైడ్ డౌన్లోడ్ రెజ్యూమే కానీ అండ్ కాంటాక్ట్ మీ కానీ కాల్ మీ కానీ ఏదైనా ఒక బటన్ దీంతో పాటు సమ్ నావిగేషన్స్ పెట్టాలి ఇది హెడర్ తర్వాత హీరో సెక్షన్లో మన ఇమేజ్ పెట్టుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మన ఎక్స్పీరియన్స్లో ప్రొఫెసర్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు కొన్ని బటన్స్ ఇవ్వచ్చు తర్వాత అబౌట్ సెక్షన్ ఉండాలి తర్వాత ప్రాసెసెస్ ఉండాలి ప్రాసెసెస్ అంటే నా యూఎక్స్లో నా ఫ్రేమ్వర్క్ ప్రాసెస్ ఏంటి డిజైన్ థింకింగ్ ప్రాసెస్ డబల్ డైమండ్ మోడల్లో ఏదైనా ప్రాసెస్ పెట్టండి తర్వాత ప్రాజెక్ట్స్ పెట్టండి మీకు రీసెంట్ ప్రాజెక్ట్ కేస్ స్టడీస్ కానీ ఏమైనా పెట్టండి దీని తర్వాత ఏ గ్యాలరీ అనేది పెట్టండి ఏ గ్యాలరీ సెక్షన్ లైక్ సమ్ గ్యాలరీస్ లైక్ ఏదైనా ఒక మొబైల్ స్క్రీన్లో ఏదైనా ఇష్యూ వచ్చింది మీరంటూ కొన్ని ఆర్టికల్స్ రాస్తారు కదా లైక్ లింక్డ్ఇన్లో మనం కొన్ని చూస్తారు కదా డిజైనర్స్ ఇవి పెట్టి ఇష్యూస్ ఉన్నాయి యూఎక్స్ యాడిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని క్యాప్షన్స్ పెడతారు చూడండి అవి మీరు పెట్టండి అంటే ఈవెంట్స్ అటెండ్ అయ్యండి అవి కూడా పెట్టండి లేదు అవి ఏమీ లేవు అనుకుంటే డిజైన్ ఛాలెంజెస్ పెట్టేసేయండి సరిపోద్ది ఇంకా దీని తర్వాత టెస్టిమోనియల్స్ పెట్టండి లైక్ ఏదైనా మీ ఫ్రెండ్ టెస్టిమోనియల్ కానీ ఏదైనా ఫేక్గా రాండమ్గా ఏదో ఒకటి పెట్టేసాయి మీ మెంటర్ టెస్టిమోనియల్ ఏదైనా పెట్టేసాయి దీని తర్వాత ఒక ఫామ్ కూడా ఇవ్వండి లేకపోతే ఫామ్ కానీ కాంటాక్ట్ కానీ ఏదైనా ఇవ్వండి అండ్ దీని తర్వాత ఫూటర్లో లెఫ్ట్ సైడ్ కాపీరైట్స్ డిజైనర్డ్ బై కళ్యాణ్ విత్ ఫిగ్మా లేదని ఏదైనా పెట్టండి రైట్ సైడ్ మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవ్వండి సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను కొంచెం కాన్సన్ట్రేషన్గా ట్రై చేయండి సరిపోద్ది అండ్ సో ఇప్పుడు దాకా ఇంటర్ఫేస్ కంప్లీటెడ్గా అర్థమైంది అనుకుంటాను అండ్ ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మనకి తెలిసిందే ఇది ప్రివ్యూ అండ్ ఇది రైట్ సైడ్ షేర్ సేమ్ ఫిగ్మాలో చేసినట్లే సేమ్ థింగ్ అండ్ ఈ కాన్వాస్లో చూసుకున్నట్లయితే అండ్ డిఫాల్ట్గా మనకి ఇలా వచ్చింది ఇది హోమ్ పక్కన అంటే ఇది క్లిక్ చేస్తే ప్రివ్యూ తీసుకోవచ్చు సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అంతే అండ్ ఈ ప్లస్ వచ్చి ట్యాబ్లెట్ అంటే ఆటోమేటిక్గా ట్యాబ్లెట్ అంటే ట్యాబ్ మోడ్ ఇది మొబైల్ లేదు నాకు ట్యాబ్ మొబైల్ డెస్క్టాప్ వద్దు నాకు సపరేట్ స్క్రీన్స్ కావాలనుకుంటే లైక్ ఏటీఎం సైజెస్ అలా కావాలనుకుంటే మీరు కస్టమైజ్గా పెట్టుకోవచ్చు విత్ హైట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు సరేనా అండ్ ఇప్పుడు నేనైతే డిలీట్ చేస్తున్నాను సింపుల్గా ఇది క్లిక్ చేసాను డిలీట్ బటన్ కొట్టాను అంతే అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్లో హెడర్ అంటే నావిగేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి సో క్లిక్ చేశాను నావిగేషన్ క్లిక్ చేశాను సో ఇందులో మనకి టాప్లో 1 2 3 4 5 ఉన్నాయి ఫూటర్స్ సారీ 5 ఉన్నాయి నావిగేషన్ టాప్ రిమైనింగ్ 3 ఉన్నాయి ఫూటర్స్ సో అందులో నాకు నచ్చింది ఇది పెట్టుకుంటాను జస్ట్ క్లిక్ చేశాను అంతే క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అందులో పడిపోయింది సో ఇప్పుడు నేను వచ్చేసి లోగో పర్ఫెక్ట్గా ఉంది లేదు ఏదైనా మీకు పర్సనల్గా లోగో ఉందనుకుంటే ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు డబుల్ క్లిక్ చేయండి చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ లేదు నాకు లోగో వద్దు అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ మీరు టెక్స్ట్ లోగోని పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్ కళ్యాణ్ EXI అని నేను పెట్టుకుంటాను సింపుల్గా అంటే ఇది నా టెక్స్ట్ లోగో నాకు నచ్చింది అండ్ దీని తర్వాత ఇక్కడ నేనేం పెట్టుకుంటాను సెకండరీ దగ్గర ఏదైనా పెట్టుకోవచ్చు లైక్ వాట్సాప్ నంబర్ కానీ పెట్టుకోవచ్చు నంబర్ కాదు కాంటాక్ట్ మీ కానీ హైర్ మీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు వ్యూ మై వర్క్ కానీ కేస్ స్టడీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం పడతానంటే కేస్ స్టడీస్
కేస్ స్టడీస్ అని పెట్టుకోండి. ఎప్పుడైనా హెచ్ఆర్ కానీ, రిక్రూట్మెంట్ టీమ్ కానీ, ఇంటర్వ్యూయర్ కానీ, మేనేజర్స్ కానీ ఎవరైనా ఓపెన్ చేసేటప్పుడు టాప్లో కేస్ స్టడీస్ ఉంటే మంచిది. అంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ప్రయారిటీ కేస్ స్టడీసే. లేకపోతే మీ వర్క్స్ అనే పెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ కేస్ స్టడీస్ లేకపోతే వర్క్ అనే పెట్టుకోండి. కేస్ స్టడీస్ అని బాగుంది. అండ్ కేస్ స్టడీస్ తర్వాత ఈ బటన్లో లెస్ కనెక్ట్ కానీ, గెట్ ఇన్ టచ్ విత్ మీ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. బెటర్గా మీరు ఫ్రెషర్ అనుకుంటే రెజ్యూమే అని మెన్షన్ చేయండి. లేదా మీరు ఫ్రీలాన్సర్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకుంటే అండ్ సో గెట్ ఇన్ టచ్ విత్ మీ, మెయిల్ విత్ మీ అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఆ జాబ్లో నేను డౌన్లోడ్ రెజ్యూమే అని పెడతాను. డౌన్లోడ్ రెజ్యూమే అని పెడతాను. ఇది బాగుంది. సో ఇక్కడికి బాగుంది. సో డౌన్లోడ్ రెజ్యూమే మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లింక్ ఇవ్వాలి అంటే నేను చెప్తాను. అండ్ అది నేను లాస్ట్లో చెప్తాను. సరేనా? లాస్ట్లో చెప్తాను. ఇది ఎలా ఇవ్వాలి ఏంటి లాస్ట్లో చెప్తాను. బెటర్ లాస్ట్లో చెప్పేటప్పుడు సేమ్ టైం నేను ఇంటరాక్షన్స్, యానిమేషన్స్ ఇవన్నీ ఒకేసారి చెప్పేస్తాను. ఒక పని అయిపోద్ది అందుకని. అండ్ తర్వాత ఇక్కడ హెడర్ అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనము హీరో సెక్షన్ ఇవ్వాలి. చెప్పాను కదా హీరో సెక్షన్. ఇందులో ఏది ఇద్దాము? ఐ థింక్ ఇది బాగుంది. హీరో సెక్షన్ క్లిక్ చేశాను. ఇక్కడికి మనకు వచ్చేసింది. అండ్ ఇది కిందకి వెళ్ళిపోయింది. ఏదైనా ఇచ్చేటప్పుడు పైకి వస్తూ ఉంటాయి. సో సింపుల్గా మీరు ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది మీరు హెడర్ 1 చూడు. ఇది హెడర్ 1. ఇది మీరు కింద తీసుకొచ్చేది సరిపోద్ది. సారీ, ఇది హెడర్ 1 ఉంది కదా, పైకి తీసుకెళ్ళండి. హెడర్ 1లో మీరు 1 టాప్ హెడర్ అని పెట్టండి. నావిగేషన్. సో మీనింగ్ఫుల్గా ఉంటుంది నేమ్ పెట్టుకుంటే. అండ్ తర్వాత 2 హీరో సెక్షన్. హీరో సెక్షన్ అని పెట్టుకోండి. సో ఈ హీరో సెక్షన్లో తెలిసిందే రైట్ సైడ్ మన ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మన వర్క్స్ కవర్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను లైక్ హై ఐఎమ్ కళ్యాణ్ UX/UI ప్రోడక్ట్ డిజైనర్ అని దీని కింద ఏదైనా పెట్టుకోవచ్చు. బెటర్ ఇక్కడ టైప్ చేసుకుందాము. అండ్ హై ఐఎమ్ కళ్యాణ్. ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రావచ్చు. అండ్ ఇక్కడ టైప్ చేయడం కన్నా బెటర్గా నోట్ ప్యాడ్ తీసుకుందాము. ఈ నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకుందాము. సరేనా? హై ఐఎమ్ కళ్యాణ్. UX/UI అండ్ ప్రోడక్ట్ డిజైనర్. సో ఇలా పెట్టుకున్నాను. ఎక్కడ పెట్టుకున్నాను ఇది? సో దీనికోసం పెట్టాను నేను టాప్లకి. దీని తర్వాత సబ్ హెడ్డింగ్ ఉండాలి. అంటే అక్కడ మన గురించి సంథింగ్ ఏదైనా పెట్టాలి. అంటే నేనేం చేస్తాను, నేనే సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తాను, నాకేమొచ్చు స్కిల్స్ సంథింగ్. సో నాకు తెలిసి నేను రాస్తున్నాను. ఐ డిజైన్ ఇంట్యూటివ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, మీరేమనుకోబాకండి, నేను లాస్ట్లో చెప్తాను. ఎక్స్పీరియన్స్ పవర్డ్ బై user research, strong visual design and modern product thinking. I think చాలా అనుకుంటాను. సో బెటర్ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. కరెంట్లీ మెంటరింగ్ 80+ designers and building meaningful interfaces. సో ఇలా బాగుంది. అండ్ సేమ్ థింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. ఇక్కడ మీరు ఐ థింక్ నోట్ ప్యాడ్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయింది అనుకుంటా. రైట్ స్పెల్లింగ్ ఐ థింక్ ఇంట్యూటివ్ కరెక్ట్, థింకింగ్ స్పెల్లింగ్. సో ఇదంతా పెద్ద తలకాయ నొప్పి కానీ కాపీ వీ కెన్ గో విత్ జెమినీ కానీ కోపైలట్ కానీ ChatGPT కానీ దేని కానీ వెళ్ళిపోండి. సో ఇది మన పర్సనల్ ప్రాజెక్ట్, మన ఇష్టం కదా. సో కాపీ పేస్ట్ చేసాము. అండ్ సేమ్ టైం హ్యాండ్. సో మన ChatGPTకి మన కంటెంట్ అంటే మనం ఏమనుకుంటున్నామో ఆ కంటెంట్ కాపీ పేస్ట్ చేసాము. సో ChatGPTకి మనం చెప్పాలి, ఐ హ్యావ్ shared some content based on the image
స్క్రీన్షాట్ అటాచ్ చేశాను. ఐ వాంట్ టు కాపీ పేస్ట్ ది కంటెంట్ అండ్ కెన్ యూ సజెస్ట్ మీ బెస్ట్ బటన్ టెక్స్ట్ యాజ్ వెల్. సో స్పీడ్గా పని అయిపోద్ది కదా. సో చూసుకొని కాపీ పేస్ట్ చేయండి, సరేనా? ఏదంటే అది కాపీ పేస్ట్ చేయకండి. అండ్ ఐఎమ్ కళ్యాణ్, యూఎస్ఏ ప్రోడక్ట్ డిజైనర్. బాగుంది, నేను అనుకుందే కరెక్ట్, బాగుంది. డబల్ క్లిక్ కాపీ పేస్ట్. అండ్ సో ఆటో లేఅవుట్ ఇది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఐ క్రాఫ్ట్ ఇంట్యూటివ్ అండ్ డిలైట్ఫుల్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్యాక్డ్ బై యూజర్ రీసెర్చ్ అండ్ స్ట్రాంగ్ విజువల్ డిజైన్ అండ్ మోడర్న్ ప్రోడక్ట్ థింకింగ్. ఐ కరెంట్లీ మెంటర్ 80+ designers and help build meaningful products with real future impact. కరెక్టే, కాపీ పేస్ట్. ఐ థింక్ పెద్దది వచ్చింది అనుకుంటాను. అండ్ కెన్ యూ కన్వర్ట్ ది షార్ట్ సమ్మరైజ్. చూద్దామ్మా. ఐ థింక్ ఇది కూడా బాగుంది. వెరీ షార్ట్. ఇది కూడా బాగుంది. కాపీ పేస్ట్ సింపుల్. సో సింపుల్గా ChatGPT హెల్ప్ తీసుకున్నాను, కాపీ పేస్ట్ చేశాను. ఇంట్రెస్టింగ్ కదా? అలా చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మన ప్రాజెక్ట్ కాబట్టి మన ఇష్టం, సరేనా? అండ్ బటన్ కూడా ఆల్రెడీ అడిగేశాను నేను. ఇక్కడ సింపుల్గా అడిగేసాను, కెన్ యూ సజెస్ట్ మీ బెస్ట్ బటన్స్ టెక్స్ట్ యాజ్ వెల్ అని అడిగాను. సో ప్రైమరీగా వీ మై వర్క్ అండ్ వర్క్ విత్ మీ అలా ఉంది. సో వీ మై వర్క్ బాగుంది. సో డిపెండ్స్ ఆన్ మీరు ఫ్రీలాన్సరా లేకపోతే ఫ్రెషరా లేకపోతే ఎక్స్పీరియన్స్, దాన్ని తగ్గట్టుగా మీరు ఏదైనా హెల్ప్ తీసుకోండి. అండ్ దీని తర్వాత మనము లెస్ కనెక్ట్ లేకపోతే బుక్ ఏ కాల్ ఏమైనా పెట్టుకోవచ్చు. లెస్ కనెక్ట్ ఇది పెట్టాను, బాగానే ఉంది. అండ్ వ్యూ మై వర్క్ వచ్చేసి తర్వాత నేను లాస్ట్లో పెడతాను కొన్ని నా వర్క్స్ అనేది పెడతాను, అక్కడ నేను లింక్ ఇస్తాను. అది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళద్ది. లెస్ కనెక్ట్ అంటే నేను మెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే నాకు డైరెక్ట్గా కాల్ చేయమని ఏదైనా లింక్ ఇవ్వచ్చు. అది మళ్ళీ ఇద్దాం మనము. అండ్ సో ఇక్కడ వచ్చేసి నా ఫోటో అనేది పెడతాను నేను. ఇక్కడ నా ఫోటో రైట్ క్లిక్ అప్ ది గ్రూప్లో సెలెక్ట్ అయింది, ఇమేజ్లో సెలెక్ట్ అయింది. చూసుకోండి, ఇక్కడ ఇమేజ్లో సెలెక్ట్ అయింది, జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్. సో దిస్ ఈజ్ ఫైన్, అప్లోడ్ చేశాను. అండ్ సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ సెక్షన్ అంతా టాప్ నుంచి ఎండ్ వరకు ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. సో మీకు ఆటో లేఅవుట్ వచ్చు అనుకుంటే ఇది క్లిక్ చేసుకొని అండ్ హైట్ దగ్గర మీరు ఫీల్ కంటైనర్ ఇవ్వండి, సరేనా? ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి మనకి హీరో సెక్షన్ అండ్ నావిగేషన్ రెండు కంప్లీటెడ్గా అయిపోయింది. ఇంకా తర్వాత మీరు కావాలనుకుంటే ఏదైనా పేజెస్ కానీ ఫీచర్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు. చూద్దాము ఒకసారి ఏమిద్దాం మనము. ఫీచర్స్ అండ్ లైక్ ఫీచర్స్ అంటే నేనేమనుకుంటానంటే వన్స్ హీరో సెక్షన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కేస్ స్టడీస్ వర్క్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే టాప్లో నేను కేస్ స్టడీ ఇచ్చాను కాబట్టి కిందకి వెళ్ళిన రెండు ఒకటే. సో బెటర్గా నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా నేను ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా మైండ్ ప్రయారిటీ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, అవి కొన్ని చెప్దామని నేను ప్లాన్లో ఉన్నాను. లైక్ నా సర్వీస్ కానీ బ్రాండ్ కానీ ఇవి హైలైట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో దాని తగ్గట్టుగా పేజెస్ సెట్ కాదు, నావిగేషన్ కాదు, హీరో సెక్షన్ కాదు, ఫీచర్స్. ఈ ఫీచర్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా యాడ్ చేసేటప్పుడు తర్వాత నేనేం యాడ్ చేయాలి అది కూడా ఆలోచించి లేఅవుట్ ముందుగానే ఫిక్స్ చేసుకోండి. ముందుగానే మీరు లేఅవుట్ చూసుకొని ఫిక్స్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. అండ్ నేను ఇది అనుకుంటున్నాను, కార్స్ బెంట్ వద్దు, ఐ థింక్ ఇది బాగుంది. ఇది క్లిక్ చేశాను. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఐ థింక్ దీనికి నేను సర్వీసెస్ అంటే ఇక్కడ మై హైలైట్స్ అని పెట్టుకుంటాను. మై హైలైట్ సెక్షన్ బాగుంది. అండ్ ఇది కూడా వచ్చేసి కిందకి తీసుకొస్తాను. సింపుల్గా మీరు ఇక్కడ కంట్రోల్ పెట్టుకొని బ్రాకెట్ ఉంది చూడు, ఈ బ్రాకెట్ ఇలా అనండి. లేకపోతే మీరు మౌస్తో పైకి కిందకి అలా అంటే సరిపోద్ది. లేకపోతే జాగ్రత్తగా చూసుకోండి, కొన్ని కేసెస్లో ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇదేంటంటే ఆటోమేటిక్గా అన్ని రెస్పాన్సివ్గా జరుగుతున్నాయి, అందుకని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ బెటర్గా లాక్ చేసేసుకుని సరిపోద్ది. బెటర్గా లాక్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు పైకి తీసుకుపోతే లోపల పడితే, బట్ అది మనం వర్క్ చేయలేం అంతే. సో లాక్ చేసుకొని బెటర్గా ఐ థింక్ లోపలికి వెళ్ళిన తర్వాత పోకూడదు, అది ఎందుకు వెళ్తుందేమో తెలియదు నాకు. అండ్ సో లాక్ వేసిన అయిపోయిన ఒకటే కదా, అప్పుడు దానివల్ల ఏం ఉపయోగం. సో
మా హైలైట్ సెక్షన్లో ఉన్నాను. ఇక్కడ నా సర్వీస్ ఏంటి, నేను ఇందులో ఏం హైలైట్ చేస్తున్నాను తెలిసింది కదా. నా సైడ్ నేను డిజైన్ సర్వీస్ చేస్తాను అండ్ స్టూడెంట్స్కి మెంటర్ చేస్తాను అండ్ నేను యూట్యూబ్ వీడియో చేస్తాను, ఇవి నేను పెట్టుకుంటాను అంతే. సో మీ సైడ్ అనుకుంటే మీ కాలేజీలో ఏం చేశారు, వాలంటరీ చేశారా, లేకపోతే ప్రాజెక్ట్ ఏమైనా చేశారా, లేకపోతే అండ్ ఏదైనా అచీవ్ చేశారా, ఏమైనా పెట్టుకోండి, హైలైటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రొఫైల్ చూడంగానే మీ హీరో సెక్షన్ చూడంగానే ఇవి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇందులో నేను ఏదైనా హైలైట్ చేస్తాను. అండ్ లెట్ మీ వై ఐ డిజైన్, నేను ఇది అనుకుంటున్నాను, వై ఐ డిజైన్. సో ఇందులో వచ్చేసి ఐ డిజైన్ టు సాల్వ్ రియల్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ టెక్నాలజీ సింపుల్, హ్యూమన్ అండ్ డిలైట్ఫుల్, ఇలా అనుకుంటున్నాను సింపుల్గా మీనింగ్లో. ఇది ఫస్ట్ వన్, అంటే ఇక్కడ అనుకుంటున్నాను నేను వై ఐ డిజైన్ అంటే సడన్గా ఇక్కడికి వస్తే ఇంట్రెస్టింగ్గా వాడు చదవాలి. సో అందుకని ఇంకా తర్వాత నా అప్రోచ్ ఏంటి, మై అప్రోచ్ empathy driven, future research based and system oriented design mindset, ఇలా అనుకుంటున్నాను. అండ్ మా అప్రోచ్ తర్వాత ఇక్కడ లైక్ నేను మెంటరింగ్ కానీ ట్రైనర్ కానీ వీడియో చేయడం కానీ ఇవి ఏమైనా పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఇది కూడా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మెంటర్ అండ్ ట్రైనర్, సో ట్రైనింగ్ అండ్ గైడింగ్ ఐ థింక్ 80+ డిజైన్ స్టూడెంట్స్ టు బిల్డ్ స్ట్రాంగ్ careers in UX/UI and field. It's fine. So all control all and same thing. So copy. See, I have attached the image. Based on the attached image, I want some content for copy paste. I already update some content in above. So simple, basic, meaningfulగా చెప్తే సరిపోద్ది. And why I design to solve real future problems and make technology simple, human and delightful. Copy paste and copy paste. And ఇంకా తర్వాత my approach empathy driven research. బాగుంది. మై అప్రోచ్ అడబడతాము. ఇంకా నెక్స్ట్ ఇది కూడా బాగుంది, చూసాను. And a mentor and trainer. Sorry, 1 second. Mentor and trainer. Copy and paste and guiding and mentoring 80+ aspiring designer to build confidence skills and yes, it's fine. బాగుంది. అండ్ బాగుంది. ఏమైనా ఇమేజ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే వై ఐ డిజైన్ ఇమేజ్ మ్యాచ్ అయింది. మై అప్రోచ్ జస్ట్ ఓకే, ఇది కూడా మ్యాచ్ అయింది ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ దీనికి బాగా సెట్ అయింది అనుకుంటాను. మినిమల్ డిజైన్ ఇస్ కంప్లీట్లీ మినిమల్ థీమ్, బాగుంది. అండ్ మెంటర్ అండ్ ట్రైనర్ ఫ్లవర్ లాగుంది, గ్రోయింగ్ లాగుంది, ఇట్స్ ఫైన్. ఇది నా యూఎక్స్ సర్వీస్ అండ్ హైలైట్స్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ అండ్ బ్రాండ్. అండ్ ఇంకా తర్వాత మనం ఏం యాడ్ చేద్దాము. అండ్ ఐ లైక్ టు హ్యావ్ యాడ్ అంటే కొన్ని నా కేస్ స్టడీస్ కానీ నా వర్క్స్ కానీ అవి యాడ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. అండ్ ఐ థింక్ ఇది బాగుంది అనుకుంటాను, బాగుంది. అండ్ సేమ్ థింగ్ ఫోర్త్ సెక్షన్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకుందాము. ఇక్కడ బేసిక్గా ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టు ఐ థింక్ సో నా దగ్గర ఏమున్నాయో చూద్దాం ఒకసారి.
ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. సో నా ప్రాజెక్ట్స్, నా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఏదో కొన్ని డమ్మీగా ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను. కొన్ని డమ్మీగా ఏదో ఒకటి అప్లోడ్ చేద్దాము. అంటే మీకు అండర్స్టాండింగ్ కోసం, అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అండ్ ఇందులో నేను ఒక ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇందులో ఫిట్నెస్, షైబాన్ ఫిట్నెస్, ఐ థింక్ పెద్దది వచ్చింది. సో కాపీ అండ్ ఇక్కడ పే చేస్తే నో. సో ఇది ఫిగ్మా కాబట్టి ఇది ఏ సైజులో ఉందో ప్రాపర్టీస్ కూడా ఇక్కడే అలా వస్తుంది. సో అందుకే బెటర్గా నేను ఏమంటున్నానంటే, సో కాపీ అండ్ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్, ఇట్స్ బెటర్. అండ్ కంటెంట్ కూడా సేమ్. సో బేసిక్గా ఇది నా ఓల్డ్ పోర్ట్ఫోలియోలో యూస్ఫుల్ అవుద్దని చెప్పేసి పాతది ఆల్రెడీ ఇందులో పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాకప్స్ అవన్నీ జనరేట్ చేసుకొని పక్కన స్టోర్ చేసుకోండి. ఎందుకంటే పోర్ట్ఫోలియో చేసేటప్పుడు ఆటోమేటిక్గా స్పీడప్ అనేది అయిపోద్ది మీకు. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ప్రాజెక్ట్స్ ఏంటంటే నేను చేయలేదు, ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీలో ఉంటే అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీకు చూపిద్దామని ప్లాన్ చేస్తాను. నా ప్రాజెక్ట్స్ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ సో కాపీ పే చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి వ్యూ వర్క్ అలా పెట్టుకుంటాను. లేదనుకుంటే ఒకవేళ కేస్ స్టడీ అనుకుంటే కేస్ స్టడీ. సో ఈజ్ పర్ఫెక్ట్. అండ్ సో ఇమేజ్ కూడా పెట్టేద్దాము. లెట్ మీ గో ఇమేజ్. సో ఇమేజ్ మొత్తం ఎక్స్పోర్ట్ 6 layers. So export 6 layers, right click, that all. సో ఎందుకు డౌన్లోడ్ చేయడం, ఆల్రెడీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ అండ్ నో చేసుకోవచ్చు, బట్ రెస్పాన్సివ్ టైంలో ప్రాబ్లం అవుతుందని నేను అనుకుంటున్నాను. అప్లోడ్, డౌన్లోడ్. సో ఏదైనా అప్లోడ్ చేద్దాం. ఇది బాగుంది. ఐ థింక్ ఇక్కడ క్రాప్ చేసుకుందాము. క్రాప్, ఎస్, పర్ఫెక్ట్. అండ్ ఇది బాగుంది అనుకుంటాను. ఇంకొకటి కూడా యాడ్ చేద్దాము. ఐ థింక్ ఇంకొకటి ఏదైనా ఉందనుకుంటాను. సో కేస్ స్టడీ అప్లోడ్ చేసుకుందాం. ఒకటి చాలా టైం టేకన్ తీసుకుంది. క్రిప్టో లోన్, ట్రావెల్, ఐ థింక్ ఇది బాగుంది. సో ట్రావెల్, సో కంటెంట్ ఉంది కదా, కాపీ అండ్ పేస్ట్, సో ట్రావెల్ యాప్, కాపీ పేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి కాపీ అండ్ పేస్ట్. సో బేసిక్గా నేను డిస్క్రిప్షన్, ఇది హెడ్డింగ్స్, ఇవన్నీ స్పెల్లింగ్స్ చూసుకోలేదు, నో నీడ్ టు వరీ. అండ్ కాపీ అండ్ పేస్ట్. అండ్ సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయో తెలియదు. ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. కంట్రోల్ ఆల్ ఎక్స్పోర్ట్ 5 layers. సో ఎగ్జాక్ట్, సో ఎక్కడుంది. సో ఈ లింక్ కాపీ చేసుకుంటాను. అండ్ దీనికి ఏం పెడదాము, కవర్ ఇమేజు. ఇక్కడ వచ్చేసి అండ్ ఇది బాగుంది కదా, ఐ థింక్ ఇది బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. యా బాగుంది, ఫైన్. నో ఇది కలిసిపోతుంది. లెట్ మీ చెక్ విత్ కాపీ అండ్ పేస్ట్, duplicate, new one, 100%. సో ఇదంతా బాగుంది. ఎందుకంటే ఇది కంప్లీటెడ్గా కలిసిపోయింది. ఇది కొంచెం పైన స్పేస్ కావాలి నాకు, నేను అలా అనుకున్నాను. సో బేసిక్గా ఎక్స్పోర్ట్ చేసి పెట్టాలి. నేను డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్, యా, ఎయిర్ఫెడ్, డబుల్ పేస్ట్. ఇది నేను ఇలా అనుకున్నాను అంతే. బాగుంది కదా. సో ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. అండ్
తర్వాత ఇంకొక ప్రాజెక్టు, ఇది నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏదది, ఐ థింక్ ఫుడ్ డెలివరీ వద్దు, కన్స్ట్రక్షన్స్ వద్దు, ఫోటోగ్రాఫర్ నో. సో క్రిప్టోకి వెళ్ళిపోదాము. నో. ఫిట్నెస్ తీసి ఆల్రెడీ లేదు, క్రిప్టో ఇది బాగుంది. అండ్ ఈ రెండు ఒకసారి రెస్పాన్స్ చేస్తాము. ఫుడ్ అండ్ అంతలోపల కంటెంట్ కూడా రెడీ చేసుకుని కాపీ అండ్ పేస్ట్, కాపీ అండ్ పేస్ట్. కాపీ పేస్ట్ అండ్ డిస్క్రిప్షన్ డిజైనర్ డేటా రీఛార్జ్, డేటా రీఛార్జ్. సో ఈ కేస్ స్టడీ. సో ఒకవేళ కేస్ స్టడీ అనుకుంటే కేస్ స్టడీ అని పెట్టండి, లేకపోతే కేస్ స్టడీ కాదు ఏది కాదు అనుకుంటే ఇవన్నీ సింపుల్గా పెట్టే సరిపోద్ది. సో అది చెప్పిన నో ప్రాబ్లం. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసాము మనం, ఎస్ చేసాము. అండ్ ఎగ్జాక్ట్ నాకు తెలుసు ఇక్కడెక్కడి నుంచి కాపీ తీసుకొని పేస్ట్ చేయొచ్చు నాకు తెలుసు, బట్ ఇక్కడున్న రెజల్యూషన్ వేరు, ఇక్కడున్న రెజల్యూషన్ వేరు కదా, అందుకని నేను చేయలేదు అట్లాగా. క్లోజ్ డౌన్లోడ్స్, కాపీ అండ్ పేస్ట్ సారీ పర్ఫెక్ట్. సో ఇక్కడికి పర్ఫెక్ట్ అయింది కదా. సో ఇందులో మీకు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఇది సెక్షన్ కాపీ చేసుకొని ఈ సెక్షన్ క్లిక్ చేసి డూప్లికేట్ ఇచ్చేయండి సరిపోద్ది. సో ఇంకా యాడ్ చేసుకోవచ్చు, సరేనా. అండ్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఒక డెమో పర్పస్కి ఇక్కడ వరకైతే మనం చేసాము. అండ్ ఇక్కడ వరకైతే మనం చేసాము. ఇంకా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే లైక్ ఇంకా ఏదైనా మీ అచీవ్మెంట్స్ కానీ, ఎక్స్ట్రా వర్క్ కానీ, ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ, అండ్ బయట నేను పర్టికులర్ ఈవెంట్ అటెండ్ అయ్యాను, అండ్ బయట పర్టికులర్గా నేను క్విజ్ రీసెర్చ్ చేశాను, ఇవన్నీ మీరు పెట్టుకోవాలనుకుంటే కింద పెట్టుకోవచ్చు. నేను పెడతాను ఒకసారి ఏదైనా పెడతాను నేను. ఫీచర్ సో ఏది పర్ఫెక్ట్గా ఉంది, ఇది బాగుంది అనుకుంటాను. ఐ థింక్ ఇది కింద ఉంది అయితే. సో టెస్ట్ గ్రూప్ ఇదే కింద కనిపించలేదు, నో ప్రాబ్లం. ఇది క్లిక్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది కూడా కిందకి వెళ్ళింది. సో ఇక్కడ నేను డిఫరెంట్గా ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఫిఫ్త్ వన్ అండ్ యాడింగ్ ఎక్స్ట్రా వర్క్ సెక్షన్ నేను అలా అనుకుంటున్నాను. అండ్ డోంట్ వరీ, మీరు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు కానీ లాస్ట్ వరకు చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేనేమనుకుంటాను అంటే లైక్ యాడింగ్ వర్క్ అండ్ ఆర్టికల్స్ ఇలాగ నేను ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే మీడియంలో మీరు ఆర్టికల్స్ బ్లాగ్స్ పెడతారు చూడండి, ఇవి కూడా ఇక్కడ పెట్టేసి సరిపోద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి అడిషనల్ వర్క్, ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, బెటర్ ఇక్కడ పెట్టేస్తాను. అడిషనల్ వర్క్ ఆర్టికల్స్ టూల్స్. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అండ్ ఐ కెన్ go to ask ChatGPT, no problem. I want to add something related EXAI additional work. Can you share with me exact letters sizes and content? I want to copy and paste something this way. సో ChatGPT అర్థం చేసుకున్నది, సరేనా. అడిషనల్ వర్క్ ఇస్ ఫైన్. సో కరెక్ట్, గాట్ ఇట్. సో ఇందులో ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కానీ అండ్ నా రీసెంట్ వీడియో కానీ ఆర్టికల్స్ కానీ నేను ఏదైనా ఈవెంట్ అటెండ్ చేయడం కానీ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంది కదా. సో ఆర్టికల్స్ కాపీ పేస్ట్ ఇస్ ఫైన్. కేస్ స్టడీ ప్లేబుక్ అండ్ కాపీ పేస్ట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇస్ ఫైన్. అండ్ ఫిగ్మా
ఫిగ్మా టూల్స్ అండ్ డిజైన్ సిస్టమ్స్ అంటే కిట్ కూడా క్రియేట్ చేసి మీరు సేవ్ చేయొచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కిట్ ఇది కిట్ నేను చెప్పాను కదా, కిట్ ఆర్టికల్స్ అండ్ ఈఎస్ స్ట్రాటజీ అండ్ రీసెర్చ్ ఇవి కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆడిట్ కానీ హ్యూరిస్టిక్ ఎవల్యూషన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ షార్ట్ లెసన్స్ ఆన్ ఫీజిబిలిటీ, ప్రోడక్ట్ థింకింగ్ అండ్ ఫ్యూచర్ రీసెర్చ్ మెథడ్స్ టు బిల్డ్ బెటర్ ప్రోడక్ట్ డిసిషన్. యా కరెక్ట్. ఇంకా కావాలనుకుంటే ఇక్కడ హెల్ప్ ఎనీథింగ్. సో ఇక్కడికి పర్ఫెక్ట్గా ఉందనుకుంటాను. అండ్ సో దీని తర్వాత మనము ఐ థింక్ సో మన నావిగేషన్ అయిపోయింది, హీరో సెక్షన్ అయిపోయింది, అండ్ హైలైటెడ్ నా బ్రాండింగ్, నా బ్యాక్గ్రౌండ్ సర్వీస్ అయింది, నా ప్రాజెక్ట్స్ అవన్నీ చూపించాను, అడిషనల్ వర్క్ ఆర్టికల్స్ అవి చూపించాను. సో ప్రాజెక్టు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు సంథింగ్ ఏ డిజైన్ ఛాలెంజెస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. లైక్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఫీచర్స్లో లైక్ ఇది పెట్టండి. ఎక్కడుంది అది ఫీచర్ గ్యాలరీ. సో తీసుకొస్తున్నాను. సో కేస్ స్టడీస్ తర్వాత మీరు ఏ డిజైన్ ఛాలెంజెస్ అని పెట్టిన తర్వాత మై డైలీ ఏ డిజైన్ ఛాలెంజెస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఛాలెంజెస్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేయండి. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను పెట్టట్లేదు, ఐ థింక్ నాట్ రిక్వైర్డ్, నో ప్రాబ్లం. సో కావాలనుకుంటే పెట్టండి, లేదు కేస్ స్టడీస్ అండ్ ఆర్టికల్స్ ఎక్కువ అనుకుంటే డూప్లికేట్ చేసేసుకోండి, ఇందులోనే పేస్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ దీని తర్వాత టూల్స్ అనేది నేను యాడ్ చేయాలి. లైక్ ఫిగ్మా, ప్రోటోపై, మీరు నోషన్ ఇవన్నీ పెట్టాలి కదా. సో ఫీచర్స్ అందులో మనకి ఏది సెట్ అవ్వద్దు జాగ్రత్తగా చూద్దాము. ఐ థింక్ ఇది బాగుంది అనుకుంటాను. సో ఈ సెక్షన్ వచ్చేసి 6th one టూల్స్ అండ్ స్కిల్స్ అని పెట్టుకుంటాను. టూల్స్ సెక్షన్ అని పెట్టుకుంటాను. సో కిందకి వచ్చాను, ఎక్కడ దాకా వచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి టూల్స్, సో టూల్స్ అని పెట్టుకుంటాను. సో ఇందులో నేను బేసిక్గా ఫిగ్మా, అడోబీ క్రియేటివ్ స్యూట్ అండ్ మ్యాజిక్ అండ్ ఇంకా ప్రోటోపై ఇలాగ డిఫరెంట్గా పెడతాను. యాజ్ ఆఫ్ నౌ ఫిగ్మా పెడతాను. ఫిగ్మా లోగో గ్రే కలర్, ఇది బాగుంది. కాపీ అండ్ పేస్ట్. సో ఇమేజెస్ అనేవి కరెక్ట్ ఇమేజెస్, కాపీ పేస్ట్, ఎస్ పర్ఫెక్ట్. అండ్ సో ఫిగ్మా తర్వాత మీరు పెట్టుకోవాలనుకుంటే అడోబీ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఎక్స్డి చాలా ఉన్నాయి కదా. అడోబీ ఐకాన్ గ్రే కలర్ బాగుంది, పెట్టుకుంటే ఒకటొకటి కూడా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఏఐ కానీ పిఎస్ కానీ ఒకటొకటి పెట్టుకుని ఏం ప్రాబ్లం లేదు. బట్ కంప్లీట్లీ క్రియేటివ్ షూట్ ఇది బాగుంది. కాపీ అండ్ పేస్ట్, ఐ థింక్ ఇది డిఫరెంట్ సైజ్ కదా. సో బెటర్ డూప్లికేట్, కాపీ పేస్ట్ ఇది బాగుంది. అండ్ ఎక్కడ వచ్చేసి మనము ఏం పెట్టుకుందాము, వెబ్ ఫ్లో ఐకాన్ గ్రే కలర్, యా ఇస్ పర్ఫెక్ట్. వెబ్ ఫ్లో copy, I think the size very different. కాపీ పేస్ట్ నేను డిలీట్ చేసేస్తాను, ఈ సైజులో ఏం లేదు అనుకుంటాను. సో వెబ్లో తర్వాత మనకి నోషన్ డాక్యుమెంటేషన్కి నోషన్ ఐకాన్ గ్రే కలర్, ఇది బాగుంది. కాపీ ఇదే సేమ్ సైజ్, కాపీ పేస్ట్. అండ్ దీని తర్వాత మనకి నోషన్ తర్వాత పెట్టుకుంటే గూగుల్ ఫామ్, ఐ థింక్ ఇది బాగుంది అనుకుంటాను. కాపీ పేస్ట్ పర్ఫెక్ట్ గూగుల్ ఫామ్. అండ్ ఇంకోటి యాడ్ చేసుకోవాలంటే ప్రోటోపై ఐకాన్ గ్రే కలర్, ఎస్ గ్రే కలర్ ఎస్. ఐ థింక్ గ్రే కలర్ లేదనుకుంటాను, నో ప్రాబ్లం, దీన్ని చేసేద్దాం మనం. అండ్ కాపీ లైక్ ఇక్కడ చేద్దాము, కాపీ పేస్ట్. అండ్ లెట్ మీ గో విత్ క్రాప్
క్రాప్ చేశాను అండ్ మాస్కింగ్ చేస్తాను. ఇది ఎక్కడుంది? మాస్కింగ్, ఓపెన్ మాస్కింగ్. సో ఇక్కడ లిటిల్ బిట్గా అన్నిటికీ షేడ్ ఉంది కదా, ఐ థింక్ షేడ్ ఉంది కదా, ఇక్కడ కూడా షేడ్ చేద్దాము. అండ్ క్లిక్ షేర్, షేడ్, లీనియర్ గ్రేడియంట్. పర్ఫెక్ట్. సో ఇదంతా ఎక్స్పోర్ట్ పిఎన్జి, ఎక్స్పోర్ట్ మాస్కులు, కాపీ అండ్ పేస్ట్. యా పర్ఫెక్ట్. కొంచెం డార్క్ ఇవ్వాలంతే, ఇంకేం లేదు. యా చాలు అనుకుంటాను. ఇది మొత్తం ఒక్కసారి అంతా కరెక్ట్గా ఉందో లేదు చూసుకొని గ్రిడ్స్ ఇవన్నీ కావాలంటే తగ్గించుకోండి మనం. ఎస్ ఇస్ ఫైన్, బాగుంది. ఈ ప్రోటోటైప్ ఇది కొంచెం డార్క్ చేయాలి. అండ్ లెట్ మీ గో. బాగుంది. ఎక్స్పోర్ట్ లో, సో ప్రివ్యూ, ఎక్స్పోర్ట్, కాపీ పేస్ట్. ఇప్పుడు బాగుంది, పర్ఫెక్ట్. సో టూల్స్ సెక్షన్ వరకు పర్ఫెక్ట్ అయిపోయింది. సో టూల్స్ తర్వాత మనము బెటర్గా మనం టెస్టిమోనియల్ సెక్షన్ పెట్టేసుకుందాము. లేదనుకుంటే ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఐ వాంట్ టు థింక్. సో బెటర్ టెస్టిమోనియల్ పెట్టేసుకుందాము. టెస్టిమోనియల్ ఇక్కడ ఉండేది ఫీచర్ ఏమో తెలీదు. టెస్టిమోనియల్ ఐ వాంట్ టు యాడ్ డిఫరెంట్ ఇన్ దిస్ వన్. ఇది బాగుంది. టెస్టిమోనియల్ ఒక 2 పెట్టుకుందాము. సో రాండమ్గా ఏదో ఒకటి తీసుకుందాము. ఐ వాంట్ రాండమ్ testimonials for my portfolio purpose. సో ఏమైనా పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. తస్కరించుకుంటున్నాం మనం, కాపీ చేయట్లేదు, తస్కరించుకుంటున్నాం, తప్పేం లేదు. కాపీ, ఐ థింక్ working with Kalyan, Arjun. So what పేరు Arjun? Arjun different. Arjun is తను సీనియర్ ఇంజనీరింగ్. ఎస్ బాగుంది. అండ్ ఇంకొకటి ఏదైనా షార్ట్ కట్లో చేద్దాం. అండ్ మరి అంత ఓవర్గా టెస్టిమోనియల్స్ పెట్టబాకండి, డౌట్ వస్తుంది. అందుకని ఐ థింక్ కళ్యాణ్ మేడ్. ఎస్ ఇదొకటి ఎంప్లాయీ సైడు, ఇదొకటి క్లయింట్ సైడ్. బాగుంది. క్లయింట్ సైడు రాహుల్ డి, కో-ఫౌండర్. సో కంపెనీ ఏమైనా తెలుసు అనుకుంటే ఏదో ఒకటి రాండమ్ పెట్టి. అండ్ సో ఇక్కడికి టెస్టిమోనియల్ సెక్షన్ అయితే అయిపోయింది. లాస్ట్లో ఇక్కడ దాకా టెస్టిమోనియల్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్గా కొంతమంది హెచ్ఆర్ కానీ, ఇంటర్వ్యూయర్ ప్యానల్స్ కానీ, లేకపోతే ఫ్రీలాన్సర్స్ కానీ, లేకపోతే స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ నాకు మెయిల్ కానీ, లేకపోతే ఫోన్ కానీ, లేకపోతే నన్ను జాబ్లో తీసుకోవడం కానీ, లాస్ట్లో ఒక సెక్షన్ అనేది పెట్టాలి. తర్వాత మనము ఫోటోలు పెట్టేద్దాం. తర్వాత మొత్తం స్టార్టింగ్ అయిపోద్ది. రెస్పాన్సివ్ చేద్దాం, సేమ్ టైం ఇంటరాక్షన్ చేద్దాం, యానిమేషన్ చేద్దాం, క్లోజ్ చేసేద్దాం అంతే. అండ్ ఇక్కడికి సింపుల్గా అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ దాని కింద మనము లైక్ సేమ్ ఐ థింక్ హీరో సెక్షన్ అనుకుంటాను. హీరో ఇది బాగుంది. సో టాప్లో నుంచి ఎండింగ్ వరకు బాగా కలిసి వస్తుంది థీము. సో పుల్కైట్ 7th one testimonial section 1, section 2. సో హీరో 1. సో ఇక్కడ వచ్చేసి హీరింగ్ ఫోకస్ సెక్షన్. సో ఇక్కడ కంటెంట్ డిఫరెంట్గా ఇవ్వండి. లైక్ ఐ విల్ టెల్ యూ, లెస్ బిల్డ్ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్.
టుగెదర్. ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ ఇక్కడ హైర్ మీ. సింపుల్ అయిపోయింది. అండ్ సో దీని కింద మీరు చూసుకున్నట్లయితే ఏమైనా ఇమేజ్ పెట్టండి. లెట్స్ గో ఇమేజ్ EXE డిజైనర్ స్టాక్ ఇమేజెస్ అండ్ అన్స్ప్లాష్ తెలిసిందే మనకు అన్స్ప్లాష్ అండ్ యాడ్ సంథింగ్ ఏదో యాడ్ చేసి నేను డౌన్లోడ్ ఒరిజినల్ సైజ్ అండ్ డబుల్ క్లిక్. సో ఇమేజ్ చూసుకోండి, మేబీ ఫ్రేమ్కి సెట్ అవ్వద్ది. డబుల్ క్లిక్ అండ్ అప్లోడ్ డౌన్లోడ్స్. ఎస్ దట్స్ ఫైన్ చాలు. అండ్ లాస్ట్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకొకటి లాస్ట్లో మనకి కాపీరైట్ ఫూటర్లో ఏదో యాడ్ చేద్దాము. ఐ థింక్ ఇది బాగుంది. సో లాస్ట్లోకి తీసుకురావాలి. సో ఫూటర్లో మనము కాపీరైట్. సో కాపీరైట్ సింబల్ ఐ థింక్ కాపీరైట్ సింబల్ text. So copyright, where is copyright 2026 లేకపోతే 25 కళ్యాణ్ EXE all rights reserved. Yes, is fine. All rights రీచర్. సో ఇక్కడి వరకు మొత్తం అయిపోయింది. అండ్ ఐ థింక్ సో బిఫోర్ మీరు ఇంటరాక్షన్స్ అండ్ ఏమైనా ఇచ్చే ముందు స్పెల్లింగ్స్ కానీ అండ్ కరెక్ట్గా లేఅవుట్ స్ట్రక్చర్గా ఉందా లేదా అండ్ టాప్ టు ఎండ్ ఫీల్ కంటైనర్గా అడ్జస్ట్ అయిందా లేదా అన్నీ చూసుకోండి ఒకసారి, ఇంక్లూడింగ్ విత్ స్పేసింగ్స్ కానీ అన్నీ అండ్ టూల్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకో టూల్స్ కూడా అన్నీ యాడ్ చేయండి. మర్చిపోకుండా అన్నీ చూసుకోండి, సరేనా? ఇక్కడ వరకు మనకి కంప్లీటెడ్గా అయిపోయింది. అండ్ ఐ థింక్ ఇవేం అవసరం లేదు, క్లోజ్ ఇట్. సో ఇక్కడ దాకా ఇంట్రెస్టెడ్గా చూసారు కదా మీరు, అండ్ చూసారు అనుకుంటాను. అండ్ ఇప్పుడు మనం ప్రివ్యూ చేద్దాం ఒకసారి. సో ప్రివ్యూ అంటే సింపుల్గా ఇది క్లిక్ చేస్తే సరిపోద్ది అండ్ ఇది రీలోడ్ చేస్తే సరిపోద్ది. వన్స్ రీలోడ్ చేసిన తర్వాత చూసుకుందాము టాప్ టు ఎండ్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. సో ఇక్కడ దాకా అయిపోయింది. అండ్ ఇది వ్యూ కేస్ స్టడీ ఇది క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్కి వెళ్ళాలి కదా, అదొక్కటి చేద్దాం. సో అదొక్కటే నేను చేస్తాను, రిమైండింగ్ కూడా సేమ్ ప్రాసెస్, పెద్ద తేడా ఏం లేదు. అండ్ సో ఇప్పుడు మనం న్యూ పేజ్ అనేది తీసుకోవాలి. సో ఈ పేజ్లో నేను ఫిట్నెస్ అనేది పేజ్ తీసుకోవాలి. ఈ పేజ్ వచ్చేసి ఫిట్నెస్ పేజ్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏదైనా ఒకటి పెడతాను. అండ్ హీరో ఇక్కడ సంథింగ్ ఆర్టికల్స్ ఏమైనా పెట్టాలి కదా, ఆర్టికల్స్ పేజెస్ ఇక్కడ ఆర్టికల్స్ ఇది పెట్టేస్తాను. ఐ థింక్ ఇక్కడికి వెళ్ళింది ఇది. సో ఆర్టికల్స్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఆర్టికల్ చేంజ్ చేస్తాను ఫిట్నెస్. సో కరెక్ట్గా గ్యాప్స్ ఏం లేకుండా చూసుకొని ఫిట్నెస్ ఇస్ ఫైన్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వేర్ ఈజ్, సో ఇక్కడ ఉంది కదా నా ఫిట్నెస్ పేజ్, కళ్యాణ్ ప్రాసెస్, వేరే ఫిట్నెస్ ఫీజ్, కాపీ అండ్ పేస్ట్ ఫిట్నెస్. సో అది ఎప్పుడు చేసి ఈవెంట్ డేట్ కూడా ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ ఈరోజు సంథింగ్ వాట్ ఎవర్ జనవరిగా డేట్ ఏదో ఇచ్చేయండి 15. సో ఆర్టికల్ ఫిట్నెస్ సింక్ కళ్యాణ్ కేవి అండ్ ఇలా పెట్టండి సరిపోద్ది. అండ్ ఇక్కడ ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఈ ఫిట్నెస్ ఎక్కడ ఉంది, లైక్ అప్లోడ్ సేమ్ థింగ్ డూప్లికేట్, ఐ థింక్ డూప్లికేట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇవ్వండి, అంటే కిందకి ఇవ్వండి, హారిజాంటల్గా వర్టికల్గా ఇవన్నీ చూసుకొని అవి ఇవ్వండి. ఇమేజ్ అండ్ లెట్ మీ యాడ్
ఇది ఒకటి. సో 1 by 1 ఇంకా యాడ్ చేసుకుంటూ పోండి. అండ్ కంటెంట్, ఈ కంటెంట్ కాపీ పేస్ట్, అండ్ కొంచెం ఎక్కువగా కంటెంట్ ఇవ్వండి. అండ్ ఇది అవసరం లేదు, లైక్ కాపీ అండ్ పేస్ట్. అండ్ ఇది అవసరం లేదు, ఈ సెక్షన్ అవసరం లేదు, డిలీట్. సో ఇక్కడికి అయిపోయింది. సో నన్ను హైడ్ చేయండి ఇట్లా ఏమైనా అడగచ్చు. లేదనుకుంటే యూ కెన్ లీవ్ ఇట్. లేకపోతే గెట్ ఇన్ టచ్ కూడా పెట్టచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు. గెట్ ఇన్ టచ్ విత్ మీ. సో ఫుల్ నేమ్, సో గెట్ ఇన్ టచ్ కాకపోయినా హయ్యర్ లెస్ వర్క్ టుగెదర్ అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్ కళ్యాణ్ కేవి. అండ్ ఒకవేళ మీ ఫ్రెషర్ అనుకుంటే ఫ్రెషర్ అని పెట్టండి, లేకపోతే డలైట్ బెంగళూరు ఇలా కూడా పెట్టుకుని ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మీరు ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇమేజ్ అప్లోడ్, వేర్ ఈజ్ మై ఇమేజ్, దట్స్ ఫైన్. అండ్ కింద ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు ఫర్దర్గా వేరే నెక్స్ట్ కేస్ స్టడీకి వెళ్ళండి అని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డిలీట్ చేసేసి సరిపోద్ది. అండ్ సో దీనికి మనం గ్యాప్ ఇవ్వాలి కదా. సో యూ కెన్ క్లిక్ హియర్ అండ్ గివ్ సమ్ గ్యాప్ ఎప్పుడైనా సరే ఈవెన్ నెంబర్స్ ఇవ్వండి. 28 ఇట్స్ ఫైన్. అండ్ బాగుంది, పర్ఫెక్ట్. అండ్ సో ఇక్కడికి లింక్ ఎలా ఇవ్వాలి ఏంటో నేను చెప్తాను కాసేపట్లో. సో మనము ఫిట్నెస్ అప్లికేషన్ ఆ పేజ్ ఎలా ఇవ్వాలి ఏంటో సపరేట్గా నేను కాసేపట్లో చెప్తాను. అండ్ ఇది సపరేట్గా క్రియేట్ కూడా చేయడం జరిగింది. డెస్క్టాప్, టాబ్లెట్, మొబైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనము ఈ మన మెయిన్ వెబ్సైట్ ఉంది చూడు, మెయిన్ హోమ్ పేజ్ వెబ్సైటు, అది ఎలా ఉందో మొత్తం ఒకసారి చూసుకుందాము. అండ్ నావిగేషన్ ఇస్ పర్ఫెక్ట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు. అండ్ ఇది కూడా ఏం లేవు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఐ థింక్ ఆల్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఇక్కడ దాకా మనం హ్యాపీగా సక్సెస్ఫుల్గా స్టాటిక్గా చేసేసాం, ఇంక్లూడింగ్ విత్ పేజెస్ కానీ, అండ్ టాప్ నావిగేషన్, హీరో సెక్షన్, హైలైటెడ్ సర్వీసెస్ బ్రాండింగ్, అండ్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ కానీ, అండ్ నా కేస్ స్టడీస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అండ్ టెస్టిమోనియల్స్ కానీ, కాపీరైట్స్ కానీ మొత్తం మనం చేసాం. వెరీ వెరీ సింపుల్. అండ్ అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది చూడండి. అండ్ సో 1 by 1గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ చూసిన తర్వాత ఈ స్టెప్లోకి మీరు రావాలి. అండ్ సో ఫస్ట్లో నా లోగో నేమ్ బాగుంది, కేస్ స్టడీస్ డౌన్లోడ్ రెజ్యూమే బాగుంది. సో బాగుంది. సో మనం ఏమనుకున్నాం, ఈ కేస్ స్టడీస్ క్లిక్ చేసేటప్పుడు నా ప్రాజెక్ట్స్ సెక్షన్కి రావాలి అని నేను చెప్పాను. ఇది క్లిక్ చేసిన తర్వాత మనము డిజైన్ తర్వాత ఇంటరాక్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయాలి. ఇంటరాక్షన్, స్క్రోల్ టు, ఇక్కడ చాలా ఉన్నాయి, ఫిగ్మాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. స్క్రోల్ టు అండ్ ఎక్కడుంది ప్రాజెక్ట్స్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనము ప్రివ్యూ చేద్దాము. ప్రివ్యూ చేసేటప్పుడు క్లిక్ చేస్తే సో అక్కడికి రావాలి. సో ఇక్కడికి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనము డౌన్లోడ్ రెజ్యూమే అంటే లింక్ ఇవ్వాలి నేను, అంటే రెజ్యూమేకి లింక్ ఇవ్వాలి నేను, సరేనా. ఇప్పుడు ఆ డ్రైవ్లో ఉంది, ఆల్రెడీ నా దగ్గర డ్రైవ్లో ఉంది రెజ్యూమే, చూపిస్తాను. సో ఇక్కడ నా డ్రైవ్లో పీడిఎఫ్ గూగుల్ డ్రైవ్ ఉంది, షేర్. అండ్ ఇక్కడ ఎనీవన్ విత్ ది లింక్ అని ఓపెన్ చేయండి. ఇది అస్సలు పెట్టబాకండి ప్రైవసీగా. ఎనీవన్ విత్ ది లింక్ కాపీ అండ్ సో డౌన్లోడ్ బటన్కి లింక్, సో లింక్ కాపీ అయిపోయింది. సో లింక్ ఇచ్చేసాము. ఇప్పుడు ప్రివ్యూ చేసుకుంటే కేస్ స్టడీస్కి వచ్చింది, అండ్ సేమ్ టైం డౌన్లోడ్కి వచ్చింది, ఇక్కడికి వెళ్ళింది. ఇస్ పర్ఫెక్ట్, ఇస్ వర్కింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి నేను చూసుకున్నట్లయితే ఈ సో నావిగేషన్ బార్ అయిపోయింది, దాని గురించి కదిలిబాకండి. అండ్ సో నావిగేషన్ బారు మన వెబ్సైట్ రాగానే రివీల్ అవ్వాలి, అంటే యానిమేషన్ రావాలి, అది కూడా పెడతాను. సో మనము నావిగేషన్ బార్ అలా ఇచ్చేసాము. సేమ్ టైం మనము పేజ్ ఓపెన్ కాగానే యానిమేషన్ అనేది రావాలి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంటరాక్షన్ అండ్ రివ్యూల్ అండ్ ఇన్ వ్యూ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు స్లైడింగ్ టాప్. సో స్లైడింగ్ టాప్ టిషియర్ స్లైడింగ్ టాప్ ఇలా వచ్చింది. లేదు మీరు ఇది సపరేట్గా ఇవ్వచ్చు, అది సపరేట్గా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ దాకా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను
ఎలా ఇద్దాము, టెక్స్ట్ టైప్ రైటర్ లాగా పెడతాము. ఇంటరాక్షన్ ప్లే టైప్ రైటర్, ప్లే దగ్గర టైప్ రైటర్ ఉంది. అండ్ లూప్ కాదు, అంటే కంటిన్యూగా జరగదు, ఒక్కసారికే జరగాలి. క్లిషియో అండ్ రివ్యూ అండ్ రివ్యూల్ ఇది కూడా జరగాలి, అంటే వచ్చేటప్పుడు ఇది కూడా జరగాలి. ఇది అండ్ ఇంటరాక్షన్ రివ్యూల్ అండ్ నాకు వచ్చేసి స్లైడ్ ఇన్ లెఫ్ట్ అంటే ఇట్లా రావాలి. అండ్ సేమ్ థింగ్ ఈ బటన్ కూడా ఏంటంటే బాటమ్ నుంచి రావాలి. ఇంటరాక్షన్ రివ్యూల్ అండ్ పేజ్ లోడ్ స్లైడ్ ఇన్ బాటమ్ అంటే ఇట్లా రావాలి. +C. సో ఇలా అనుకున్నాను. సో ఇక్కడ దాకా ఇచ్చాను. ఇది ఇమేజ్ కూడా పారాలాక్స్ చేద్దాము, లేకపోతే క్లియర్ ఇంటరాక్షన్ ప్లే మౌస్ పారాలాక్స్ అంటే ఇట్లా మౌస్ చేసినప్పుడు అది కూడా కదలద్దు, అంత ఇంకేం లేదు. స్మూతింగ్ ఎస్ ఇస్ ఫైన్. ఒక 10 కాదు, ఒక 17 ఇస్తాను, చూద్దాము. అంత ఓవర్ వద్దు, ఒక 10 ఇస్ ఫైన్. స్మూతింగ్ కొంచెం +C. సో 8 బాగుంది. స్మూతింగ్ కొంచెం తగ్గిద్దాము, +C. పర్ఫెక్ట్ బాగుంది. అండ్ ఈ కింద కూడా వచ్చేసి అంటే ఈ సెక్షన్కి వచ్చేటప్పుడు ఇది ఇట్లా రావాలి, ఇది ఇట్లా రావాలి. నో ఇవై ఐ డిజైన్ ఇట్లా రావాలి. మై అప్రోచ్ కిందకి రావాలి. మెంటర్ ట్రైనర్ రైట్ సైడ్ నుంచి రావాలి. ఇది సెలెక్ట్ చేశాను. మైక్రో ఇంటరాక్షన్ రివ్యూల్ అండ్ పేజ్ లోడ్ సైడ్ లెఫ్ట్ కరెక్టే. ఇది వచ్చి బోటం నుంచి రావాలి. కంప్లీటెడ్గా చూడండి. టు రివ్యూల్ అండ్ పేజ్ లోడ్ స్లైడ్ ఇన్ బాటమ్ కరెక్ట్. ఇది రైట్ సైడ్ రావాలి నాకు. ఇంటరాక్షన్ అండ్ రివ్యూల్ పేజ్ లోడ్ స్లైడ్ ఇన్ లెఫ్ట్, నాట్ లెఫ్ట్, రైట్. ఎస్ ఇది కరెక్ట్. క్లియర్. నో పేజ్ లోడ్ అయిన తర్వాత ఇది జరిగిపోయింది ఆల్రెడీ. ఈ సెక్షన్ కాదు మనకి. ఇన్ వ్యూ చూసేటప్పుడు జరగాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏదైనా వర్క్ అవుతుందో లేదు, చూద్దాం. ఇన్ వ్యూలో జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్ వ్యూ దిస్ ఇస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ జరుగుతుంది. అండ్ కింద వచ్చేసి ఎలా ఇద్దాం మనము. అండ్ లెట్ మీ చెక్ ఇంటరాక్షన్ బ్యాక్ కాదు, స్క్రోల్ టు కాదు, కండిషనల్ కాదు, సెట్ వేరియబుల్ కాదు. సెట్ వేరియబుల్ ఇవ్వచ్చు కానీ డార్క్ మోడ్, లైట్ మోడ్ నో. హవర్ ఎఫెక్ట్, ప్రెస్ ఎఫెక్ట్ ఎవరు చేయరు. రివ్యూల్ వద్దు. స్క్రోల్ పారాలాక్స్ నో, దీనికి సెట్ కాదు. స్క్రోల్ ట్రాన్స్ఫార్మ్ అంటే వచ్చేటప్పుడు పెద్దది అవ్వద్ది, నో అలా వద్దు. సిస్ ఫైన్ చూద్దాము. ఆల్ స్క్రోల్ ఫ్రమ్ 0% to 0.8 to default నో. సిస్ ఫైన్ డిఫాల్ట్ చూద్దాము ఎలా జరుగుద్దో చూద్దాము. అంటే వచ్చిన తర్వాత మనకి ఇట్లా కింద నుంచి ఇట్లా వస్తుంది అంతే. ఓ నో, ఐ థింక్ ఇది సెట్ కాలేదు, మనం ఏం చేయలేము. అండ్ క్లోజ్ ఇది వద్దు మనకి. బెటర్గా హోవర్ ఎఫెక్ట్ చేద్దాము. అంటే 1 by 1 హోవర్ ఎఫెక్ట్. క్లియర్. స్క్రోల్ ట్రాన్స్ఫర్ కస్టమ్ కర్సర్ వద్దు. మార్కీ కంటే ఇట్లాగా యానిమేషన్ మీనింగ్ఫుల్గా ఉంది కదా వర్డ్స్లో. అండ్ హోవర్ ఎఫెక్ట్ అండ్ 1.1 ఐ థింక్ ఇస్ ఫైన్. ఇంటరాక్షన్ హోవర్ ఎఫెక్ట్ 1.1 ఎస్ బాగుంది. ఇంటరాక్షన్ హోవర్ ఎఫెక్ట్ 1.1 బాగుంది. చూద్దాము. తెలిసింది కదా, హోవర్ చేసేటప్పుడు కొంచెం పెద్దది వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఎస్ ఇస్ ఫైన్ పర్ఫెక్ట్. అయితే యానిమేషన్ చేంజ్ చేద్దాము. అండ్ ఇది ఒకటి కాదు, క్విక్. క్విక్ బాగుంది. క్విక్ అండ్ క్విక్ ఇట్స్ పర్ఫెక్ట్. క్విక్ బాగుంది. అండ్ సో మనము ఇది కూడా ఇచ్చాము కదా, సో లింక్ ఇవ్వాలి కదా, దీనికి లింక్ ఇవ్వాలి కదా. సో ఆర్టికల్ దానికి కూడా ఇచ్చేసాం. పని అయిపోయింది. ఆర్టికల్ ఓపెన్ అయిపోయింది. సో పని అయిపోయింది ఇక్కడ. అండ్
ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనము ఇది టెక్స్ట్ లాగా పెడదాం, లైక్ ఇంటరాక్షన్ ప్లే టైప్ రిటర్ అండ్ డ్రాగ్రామ్ నో అనుకుంటాను. లో స్పిన్ అంటే ఇట్లా తిరగడం, టైప్ రిటర్ ఇట్లా రావడం, ఫస్ట్లో వస్తాం కదా అట్లా. లైట్ బాక్స్ సెట్ కాదు. డ్రాగబుల్ అంటే డ్రాగ్ అవద్ది. స్క్రమ్బుల్ టెక్స్ట్ మౌస్ పరాక్స్ తెలుసు, టైప్ రిటర్ పెట్టాను. అండ్ ఇది కూడా రివీల్ చేద్దాం, అంటే ఇది ఇట్లా రావాలి. ఐ థింక్ ఇది ఒకటి రావాలి. రివీల్ అండ్ స్లైడ్ ఇన్ బోటమ్ నో, స్లైడ్ ఇన్ రైట్ ఇస్ ఫైన్. ఇది స్లైడింగ్ బోటమ్, రివీల్ స్లైడ్ ఇన్ బోటమ్ ఎస్ కరెక్ట్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకుంటాను. నో, ఇది కూడా బోటంలో పెడదాం, బాగుంటుంది. అండ్ కరెక్ట్. రివీల్ స్లైడ్ ఇన్ బోటమ్ ఇస్ ఫైన్. లెట్స్ సీ. యా పర్ఫెక్ట్, సూపర్. అండ్ సో ఇక్కడ కొంచెం డల్గా ఉంది, ఏదైనా కొత్తగా చేద్దాము. కొంచెం డల్గా ఉంది. అండ్ సో ఈఎస్ కేస్ స్టడీ ప్లే బుక్ అసలు ఏంటది అర్థం కాదేమో. కేస్ స్టడీ బుక్ కదా, దానికి మనము కస్టమ్ కర్సర్ పెడతాము, బాగుంటుంది. చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో కేస్ స్టడీ బుక్, ప్లే బుక్ ఏదో ఒకటి పెట్టేద్దాం, లేదు రాండమ్గా ఏదో ఒకటి పెడదాము. కేస్ స్టడీ బుక్ సంథింగ్, కాపీ కేస్ స్టడీ బుక్ వాట్ కాపీ అండ్ పేస్ట్ పక్కన పెడతాను. ఇది వచ్చేసి మీనింగ్ఫుల్గా ఉండాలి. కేస్ స్టడీ ప్లే బుక్ పెట్టాను. సేమ్ సైజులో కూడా, సైజు కొంచెం తగ్గించుకుందాము. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ మనకి రీప్లేస్ అవ్వాలనుకుంటున్నాను, అంటే ఇక్కడ రావాలి, కొంచెం సైజ్ తగ్గించుకుంటాను. అండ్ కాపీ డూప్లికేట్ అండ్ ఫిగ్మా టూల్ అండ్ డిజైన్ సిస్టమ్స్, లైక్ డిజైన్ సిస్టమ్స్ ఇవి పెట్టబాకండి, మీరు రియాలిటీగా పెట్టుకోండి, సరేనా? ఇది జస్ట్ అవేర్నెస్కి చూపిస్తాను అంటే అంతే. కాపీ అండ్ పేస్ట్ అండ్ కింద ఆర్టికల్స్, ఏఎక్స్ స్ట్రాటజీ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ఏదో ఒకటి పెట్టేది సరిపోద్ది. జయేంద్ర స్వామి రీప్రొడక్షన్ ఓపెన్ అయింది. రిపోర్ట్ ఎస్ రిపోర్ట్ ఏదో ఒకటి ఇచ్చేయండి, పర్లేదు. కాపీ అండ్ పేస్ట్ రిపోర్ట్, నేను మీనింగ్ఫుల్గా ఇవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లే బుక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిజైన్ సిస్టమ్స్ అని పెట్టుకున్నాం, కరెక్టే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీసెర్చ్ రిపోర్ట్ అనుకుంటున్నాము. ఇప్పుడు నేను ఒకటి దానికి అంటే కర్సర్ ఇస్తాను నేను, ఇంటరాక్షన్ అండ్ కర్సర్. సో కస్టమ్ కర్సర్, సెలెక్ట్ ఫ్రేమ్ ప్లే బుక్, ఇది టాప్ లెఫ్ట్ కదా, నువ్వు సెంటర్ ఓకే ఫైన్. అండ్ ఇది కూడా వన్ మోర్ థింగ్, కస్టమ్ కర్సర్ డిజైన్ సిస్టమ్ సెంటర్. ఇక్కడ దేనికి ఇచ్చాము మనము, ఇది మాన్యువల్గా ఇచ్చాము. మాన్యువల్ రైట్ సైడ్, రైట్ కాదు 500, తప్పు. సో సెంటర్గా ఇచ్చేస్తున్నాను నేను. అండ్ సెకండ్ వన్ దానికి కూడా ఏంటంటే సెంటర్ ఇస్ ఫైన్. దీనికి కూడా వన్ మోర్ థింగ్, అండ్ కస్టమ్ కర్సర్ సెంటర్, ఇది వచ్చేసి రీసెర్చ్ రిపోర్ట్. చూద్దాం ఎలా జరుగుతుందో చూద్దాము. అది బట్ ఇక్కడ ఏంటంటే అడ్డమైపోతుంది, ఇది ఒక్కసారి సెట్ చేద్దాము. అడ్డమైపోతుంది అది. క్లిషియర్ కస్టమ్, ఇది వచ్చేసి -T 90 -800 లో -200 అంటే కిందకు వస్తుంది. అంటే మనకు రైట్ సైడ్ కాదు, టాప్ లెఫ్ట్ మాన్యువల్. సో ఇది జరగాలి.
ఇది జరగాలి. లైక్ 550 కాదు 10, 510, ఒకటి 510 ఇచ్చేద్దాం. 510 ఎస్. ఇప్పుడు బాగుంటుంది. మాన్యువల్ 510 లెస్ సి. అది ఇది నేను చెప్పింది. ఇట్లా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్. అండ్ ఫైనల్గా మనకి ఈ టూల్స్ కొంచెం మార్క్యూ క్లిక్ చేద్దాం. అంటే రన్నింగ్గా జరగద్దు, బ్రేకింగ్ న్యూస్ లాగా కింద వస్తుంది చూడట్లీ మార్క్యూ. ఫైన్, ఇది బాగుంది. ఐ థింక్ చూడాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. అండ్ దీనికి కూడా వచ్చేసి టెస్టిమోనియల్ రివీల్గా చేస్తే బాగుంటుందో నేను అనుకుంటున్నాను. ఇంటరాక్షన్ రివ్యూ రైట్ సైడ్ ఇద్దాం. అండ్ స్లైడ్ లెఫ్ట్ సైడ్, ఇది బాగుంది. అండ్ దీనికి కూడా ఏంటంటే స్లేట్గా రావడం, ప్లే అండ్ స్క్రంబుల్ టెక్స్ట్ ఇస్ ఫైన్. సేమ్ థింగ్ దీనికి కూడా ఇంటరాక్షన్. అండ్ ఇంటరాక్షన్ తర్వాత దీనికి ఇచ్చాం ప్లే రివీల్ కదా ఇది. అండ్ లెఫ్ట్ ఇట్లాగ వస్తుంది కాబట్టి ఇది కూడా కిందకి ఇద్దాం. ఎస్ ఇస్ ఫైన్. అండ్ దీనికి కూడా ఇంటరాక్షన్ అండ్ ప్లే స్క్రంబుల్ టెక్స్ట్ ఇస్ ఫైన్. ఐ థింక్ బాగానే ఉంటుంది. ఇది మీనింగ్ ఇక్కడ. అండ్ ఇంకా లాస్ట్లో ఇది అట్లాగేం వద్దు, ఇది కూడా కొంచెం రివీల్ చేద్దాము. రివీల్ కింద నుంచి పైకి, లేకపోతే స్క్రోల్ ట్రాన్స్ఫర్ చేద్దాము. స్క్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్ వ్యూ డిఫాల్ట్ 0%, 0%, 50%. జస్ట్ ఫైన్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము. ఇన్ వ్యూ అంటే అక్కడికి వచ్చిన తర్వాత కనిపించాలి వ్యూ. పర్ఫెక్ట్ బాగుంది. ఇంకా నెక్స్ట్ మనము ఫైనల్గా ఇంకేం లేదు, మొత్తం అయిపోయింది. డౌన్లోడ్ రెజ్యూమే, వ్యూ మై వర్క్, లెస్ కనెక్ట్. సో వ్యూ మై వర్క్ అంటే నా వర్క్ చూడండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇవ్వాలి, ఇచ్చేసాను. లెస్ కనెక్ట్ అంటే మెయిల్ ఐడి ఇవ్వచ్చు, వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. సో వాట్సాప్కి నాకు అంత కనీసం ఐ థింక్ మెయిల్ ఐడి వాట్సాప్ ఐ నీడ్ టు యాడ్ హైపర్ లింక్, HTML హైపర్ లింక్. చూద్దాం. సో మెయిల్ ఐడి వచ్చింది, కాపీ అండ్ పేస్ట్ విత్ వాట్సాప్. సో మెయిల్ ఐడి వచ్చేసి మన మెయిల్ ఐడి పెట్టుకుందాం. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. కాపీ లెస్ కనెక్ట్ డిజైన్ లింక్. ఎస్ మెయిల్ ఐడి ఇచ్చాము. చూద్దాము. డైరెక్ట్గా మెయిల్ ఓపెన్ అవ్వాలి. లెస్ కనెక్ట్ డైరెక్ట్ మెయిల్ ఓపెన్ అవ్వాలి. ఇస్ ఫైన్, కరెక్ట్. ఇంకేం లేవు బటన్స్. లాస్ట్లో లెస్ వర్క్ టుగెదర్. ఇక్కడ వచ్చేసి అండ్ హైర్ మీ దగ్గర మెయిల్ ఐడి ఇస్తాను. అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మన నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఇవ్వాలి రూటింగ్ ఫైలు. లాస్ట్లో XXX ఉంది చూడ, అక్కడ మీ నెంబర్ ఇవ్వండి. ఇది నా నెంబరు. కాపీ జాగ్రత్తగా కాపీ చేయండి. ఇక్కడ వచ్చేసి హైర్ మీ దగ్గర లెస్ వర్క్ టుగెదర్, లేకపోతే కాల్ మీ, లేకపోతే వాట్ ఎవర్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. క్లిక్ హియర్, ఇట్స్ ఫైన్. ఓపెన్ న్యూ ట్యాబ్ అండ్ చూద్దాము. ఇది ఆల్రెడీ చూసాము. లాస్ట్లోకి వస్తున్నాము. హైర్ మీ ఇస్ వర్కింగ్, లెస్ వర్క్ టుగెదర్. సో వాట్సాప్కి అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సో వాట్సాప్ కాకుండా నాకు టెలిఫోన్ కావాలి, అంటే డైరెక్ట్గా కాల్ చేయాలి. ఐ నీడ్ టెలిఫోన్ కాల్ హైపర్ లింక్ ఫర్ యాక్షనింగ్ డైరెక్ట్ ఫోన్ కాల్. వాట్సాప్ నెంబర్ ఎందుకు, డైరెక్ట్ ఫోన్ కలిస్తే బాగుంటుందా? టెలిఫోన్ కాపీ
నో ఇది బటన్ కరెక్ట్గా ఇవ్వాలి. బటన్ అండ్ కాపీ పేస్ట్ అయిపోయింది. లెస్ గో అంటే డైరెక్ట్ ఫోన్ కాల్ అనేది ఓపెన్ అవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఓపెన్ పిక్ అండ్ అప్లికేషన్ అంటే క్యాల్ ఓపెన్ అవ్వాలి వద్దని, అంటే మన మొబైల్కి కనెక్షన్ చేయాలి అట్లా అనమాట. సో దట్స్ ఇట్. డెస్క్టాప్ వర్షన్ అయితే కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఇంకా మన సైడు ఇంకేం లేదు. ఇప్పుడు ప్లస్ కొట్టుకుంటే ట్యాబ్లెట్, మొబైల్ అన్నీ ఓపెన్ అవుతాయి. ట్యాబ్లెట్ అండ్ మొబైల్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. నో నీట్ టు వరీ. బట్ ట్యాబ్లెట్లో, మొబైల్లో ఫాంట్ సైజెస్ కానీ అండ్ దీనికి కొంచెం బిగ్ సైజెస్ ఇవ్వండి. బిగ్ సైజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో దీనికి కూడా ఇవ్వండి. లైక్ కింద ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ అండ్ దీనికి యాప్స్ ఇవ్వండి అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీనికి కొంచెం మిడిల్లో ఇవ్వాలి. అండ్ ఇదంతా కరెక్టే, మిడిల్లో ఇవ్వాలి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫాంట్ సైజెస్ ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. సో మొబైల్లో కరెక్ట్గా ఇవ్వండి. రెస్పాన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. సో రెస్పాన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది, అంత ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ ఫర్ డెస్క్టాప్ ప్రైమరీ. సో ట్యాబ్లెట్, మొబైల్ మీరు కొన్ని మైనర్ అండ్ లిటిల్ బిట్గా చేంజెస్ చేసుకుంటే ఫిట్ అయిపోద్ది. అండ్ ఇది మనము ఎలా పబ్లిష్ చేయాలి చూద్దాము. సింపుల్గా లెఫ్ట్ సైడ్ చూడండి, పబ్లిష్ అని క్లిక్ చేసిన తర్వాత 2 issues to review అండ్ ఆటో లేఅవుట్ ఫిక్స్ ఇష్యూ, సెట్ రీసైజింగ్ టు ఇష్యూ, ఫిక్స్ అలైన్మెంట్ ఇష్యూ ఆటోమేటిక్గా మొత్తం అయిపోయింది. పబ్లిష్ అండ్ ఇక్కడ వచ్చేసి సైట్ టైటిల్ కళ్యాణ్ EXI పబ్లిష్. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్. ఓపెన్. సో ఈ లింక్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. లింక్ ఓపెన్ చేశాను. సో నాకైతే ఓపెన్ అయిపోయింది. లింక్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మన సెట్టింగ్స్లోకి పోయిన తర్వాత మొత్తం కరెక్ట్గా ఉంది. సైట్ టైటిల్, సైట్ డిస్క్రిప్షన్, లాంగ్వేజ్ అండ్ ఇవన్నీ ఇవ్వండి. అండ్ 5 ఐకాన్ కూడా ఇవ్వండి. ఇక్కడ మన 5 ఐకాన్ ఏం లేదు, జస్ట్ డల్గా ఉంది. అండ్ లెట్ మీ క్రియేట్ 5 ఐకాన్. సో మన 5 ఐకాన్ ఇది అనుకుందాము. ఏమని ఇది అనుకుందాం. 5 ఐకాన్ అంతే కదా. 5 ఐకాన్ క్లిక్ హియర్, ఎక్స్పోర్ట్ అండ్ PNG, no, has with 3 layers, exact all. So ఇది 5 icon, copy. సో సెట్టింగ్స్. సో ఎక్కడ ఉంది 5 icon, click here, upload. ఇది మన 5 icon అంతే. సో ఇది పెట్టగానే మనకి ఇక్కడ ఏం కనిపించదు. సో పబ్లిష్ చేయాలి, మళ్ళీ అప్డేట్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పబ్లిష్ డొమైన్. సో డిఫాల్ట్గా మనకి డొమైన్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇప్పుడు కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఎడిట్ డొమైన్ అండ్ లెట్ మీ హియర్ కళ్యాణ్ EXI డిజైనర్, కళ్యాణ్ EXI డిజైనర్ ఇలా పెట్టుకొని సేవ్ చేయాలి. చేంజ్ యూఆర్ఎల్ చేంజ్ చేసేసాను. ఇది క్లిక్ చేశాను. సో మనం అప్డేట్ చేసేసాం. 5 ఐకాన్ వచ్చింది అండ్ సో టైటిల్ వచ్చింది, అన్నీ కరెక్ట్గా వచ్చింది. ఆల్ కరెక్ట్. కానీ లాస్ట్లో కొంచెం మ్యాన్యువేషన్ చేస్తే బాగుంటుంది. ఆల్ ఈజ్ వర్కింగ్. సో డౌన్లోడ్ రెజ్యూమే వర్కింగ్ అండ్ లెస్ కనెక్ట్ వర్కింగ్, వ్యూ మై వర్క్ వర్కింగ్, ఆర్టికల్ వర్కింగ్. సో ఆర్టికల్ కూడా వర్క్ అవుతుంది. ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీరు రియల్లీ చాలా గ్రేట్. దేనికంటే నా వల్ల మీరు అట్లీస్ట్ కొంచెమైనా నేర్చుకున్నారని నా అభిప్రాయం. సో ఇప్పుడు మీకు 2 or 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనేది చెప్తాను. సింపుల్గా చేయండి. దేనికంటే మీ పోర్ట్ఫోలియోలో వన్ ప్లస్ యాడ్ అవుతుందని నా పాయింట్. అండ్ సో ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ది ఆల్రెడీ తెలిసిందేగా, ఇది మాత్రం పక్కా చేయాలి. అదే పర్సనల్ పోర్ట్ఫోలియో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి, చాలు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ట్రైట్ సింగిల్ రెస్టారెంట్ పేజ్ ప్రాజెక్టు. అండ్ ఇది కాకపోయినా సో ఇదొకటి పక్కన రాసి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి కాఫీ షాప్ ల్యాండింగ్ పేజ్ ఒకటి. అండ్ ఇంకొకటి సాస్ స్టార్టప్ ల్యాండింగ్ పేజ్, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఇదొకటి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వన్ మొబైల్ అప్లికేషన్ మైక్రో సైట్, అంతే చాలు. అండ్ మాకు ఇంకా కొన్ని కావాలనుకుంటే చెప్తాను.
ట్రైట్ గేమింగ్ టోర్నమెంట్ సైట్ అండ్ కార్ షోరూమ్ సైట్ అండ్ పెట్ అడాప్షన్ సైట్ అంటే పెట్ అడాప్షన్ సెంటర్ సైట్ అండ్ హోటల్ బుకింగ్ వెబ్సైట్ అండ్ కార్ అండ్ బైక్ వాషింగ్ షోరూమ్ సైటు అండ్ సో ఇలా ట్రై చేయండి. దట్స్ ఇట్, సింపుల్. యూ క్యాన్ ట్రై 2 or 3 ఎనీథింగ్. సో ఐ థింక్ కరెంట్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేయండి. ఐ విల్ రిప్లై. పక్కా నేను రిప్లై అయితే ఇస్తాను. కామెంట్ సెక్షన్లో మీరు అప్డేట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. మీరు పక్కా సపోర్ట్ అనేది చేయాలి. మీరు కాకపోతే ఎవరు చేస్తారు? సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తీసుకొస్తాను. ఓకేనా? జై హింద్. బాయ్ బాయ్. టేక్ కేర్.